లో చిన్న ఏజ్ లో చిన్న ఏజ్ లో ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ గా వెస్టీజ్ ని కెరియర్ గా తీసుకుంటూ ఇప్పుడు 37,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటూ ఫ్యామిలీకి భారం కాకుండా ఫ్యామిలీకి ఒక భరోసా అవ్వాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాదు, ఖచ్చితంగా ఫస్ట్ రోల్ లో నేనే ఉండాలి. మదర్ కి ఒక ప్రొటెక్ట్ చేస్తూ మదర్ ని చూసుకుంటూ చక్కగా ఒక మంచి ఇన్కమ్ వెస్టేజ్ లో తీసుకుంటూ ఎనీ టైం పాజిటివ్ గా ఉంటూ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎంతో మందికి రోల్ మోడల్ గా ఉన్నాయి. ఈ రోజు రమ్యారెడ్డి మేడం ని మనందరం కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్దామండి. తనకి మనందరం బ్లెస్సింగ్ చేస్తూ ఒక్కసారి ఆ మేడం కి అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పండి లీడర్స్. అమ్మా గ్రాండ్ వెల్కమ్ అమ్మా రమ్య. ఆల్ ది థ్యాంక్ బెస్ట్, కంగ్రాచులేషన్స్, గ్రాండ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ రమ్య మేడం. వెల్కమ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మార్నింగ్ రమ్య మేడం, మేడం. గ్రాండ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ వెరీ యూ గుడ్ మార్నింగ్ థ్యాంక్ రమ్య యూ. మేడం. గ్రాండ్ వెల్కమ్ మేడం. గ్రాండ్ వెల్కమ్ అమ్మా, గ్రాండ్ వెల్కమ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ రమ్య మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో ఆల్రెడీ ఓకే 5:46 అవుతుంది. గుడ్ మార్నింగ్ రమ్య మేడం. గుడ్ గ్రేట్ మార్నింగ్ గ్రాండ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. అయితే మేము ఏమైనా ఉంటే మీకు మెసేజ్ రూపంలో పెడతాము. మీరు Yes, మ్యూట్ ma'am. ఆన్ చేసుకోండి అమ్మా, మ్యూట్ ఆన్ చేసుకోండి. So, ఓకే అమ్మా, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఆల్రెడీ నేను కనిపిస్తున్నాను అనుకుంటాను. నాకు కనిపిస్తున్నా, చాలా బాగా Yes. కనిపిస్తున్నా. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆల్రెడీ వచ్చిన విఎంసిఎం నెంబర్స్ అందరికీ కూడా 41. సో ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒకటి నేర్చుకొని ఈ మీటింగ్ నుంచి మీరు బయటికి వెళ్తారు. సో వచ్చిన ప్రతి లీడర్ నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ డెడికేటింగ్ గా 5:30కి అంటే ఎగ్జాక్ట్లీ 4కి లేచే వాళ్ళు ప్రిపేర్ అయ్యి మీకోసం ఏం చెప్పాలి అనేది ముందుగానే ప్రిపేర్ అయ్యి మళ్ళీ 4:30 టైంకి లేచి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా సెషన్ లోకి వెళ్దాము. సో ఆల్రెడీ మనకి ఎర్లీ మార్నింగ్ 5:30 జూమ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. చాలా ప్రొడక్ట్స్ కోసం ఆల్రెడీ మనం అందరి దగ్గర కూడా వినేసాం. ప్రతి ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ప్రొడక్ట్ కోసం అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కోసం కూడా మన అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ నేను అందరికీ తెలుసు. మరి మైసెల్ఫ్ రమ్యారెడ్డి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. హరీష్ మాకేసర్ టీము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెస్టేజ్ ని పరిచయం చేసిన హరీష్ మాకేసర్ కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. ఎందుకు అనేసి అంటే అసలు ఎక్కడో ఉన్న ఒక చిన్న లైఫ్ ని తీసుకొచ్చి వెస్టేజ్ లో అంటే వెస్టేజ్ కి తీసుకొచ్చి రావడం అనేసి అంటే వెస్టేజ్ యొక్క గొప్పతనం గురించి చాలా సార్లు నేను చాలా మంది దగ్గర చాలా లీడర్స్ దగ్గర విన్నాను. కాకపోతే ఏంటి అనేసి అంటే వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. సో ఇందులోకి వెళ్తే ఈ రోజు కాకపోయినా రేపు అన్న రోజు అయినా సరే మేము మోసపోతాము అన్న మైండ్ సెట్ అయితే ఒకటి ఉండిపోయింది. ఎందుకు అనేసి అంటే చదువుకున్నాం కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తారు, ఇంత చదువుకున్నాం కదా ఏదో ఒక జాబ్ చేసుకుందాం, ఏదో ఒక జాబ్ కి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటారు. మరి అలాంటి మైండ్ సెట్ ఉన్న నన్ను ఎంతో కొంత చదువుకున్నావు, మాట్లాడే నాలెడ్జ్ ఉంది, మరి మంచిగా నువ్వెందుకు వెస్టేజ్ కి రాకూడదు, నీ వల్ల ఎందుకు 10 మంది హెల్త్ తీసుకోకూడదు అనేసి ఒక మంచి మోటో తోటి నేను వెస్టేజ్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా హెల్త్ కోసం వచ్చాను. సో ఇప్పుడు డామ్ షూర్ గా చెప్తున్నాను, హెల్త్ తో పాటు 100% నాకు వెల్త్ కావాలనేసి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అవ్వాలని చెప్పేసి నేను వెస్టేజ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి నా ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రెజర్స్ తోటి పెళ్లి చేసేసుకోవాలి, లేదు అనేసి అంటే ఇంకా ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవ్వాలి, అంటే ఫ్యామిలీకి భారం అవ్వకూడదు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కూడా ఈవెన్ 15,000 లోపే అంటే 12,000 13,000 కి జాయిన్ అయ్యి వర్క్ చేసే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ 5గురు. సో నేను మాత్రమే వెస్టేజ్ లో సక్సెస్ఫుల్లీ వచ్చి దీని గురించి తెలుసుకొని ముందుకెళ్ళగలిగాను. కానీ నా ఫ్రెండ్స్ మాత్రం ఇప్పటికీ కూడా సో వాళ్ళు డేర్ చేయలేకపోతున్నారు, ఏదైతే కంఫర్ట్ జోన్ ఉందో దానిలోనే ఉండిపోతున్నారు. చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను సో తీసుకురావడానికి. కానీ వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వెస్టేజ్ చేయాలి అనేసి అంటే సో చాలా నాలెడ్జ్ ఉండాలి అండ్ బ్రిలియంట్ అయ్యి ఉండాలి అనేసి అనుకుంటున్నారు. మేబీ సో ఎప్పుడు ఏది చెప్పినా సరే లేదు రమ్య నేను నీలా ఆలోచించలేను, లేదు అనేసి అంటే నీలాగా కష్టపడలేను, లేకపోతే నీలాగా తెలివితేటలు లేవు, ఇదే చెప్తారు. కానీ వెస్టేజ్ కి వాళ్ళు ఒక్క మీటింగ్ వచ్చి తెలుసుకున్నట్లయితే
వెస్టేజ్ చెయ్యాలి అనేసి అంటే బ్రిలియన్స్ అవసరం లేదు. జస్ట్ మాటలు వచ్చయ్యే ఉంటది. ఆ మాటలు అయితే వాళ్ళకి చాలా వచ్చు. కానీ ఆ ఆ కంఫర్ట్ జోన్ కి అయితే అలవాటు పడిపోయారు. ప్రతి నెల 5వ తారీఖునో లేదా 6వ తారీఖునో ఎప్పుడొస్తదా సాలరీ అని చూసుకునే డేస్ కి వాళ్ళు కంఫర్ట్ జోన్ లోకి అయితే వెళ్ళిపోయారు. అలాంటి నేను ఈ రోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని సో తెలుసుకొని ఇందులోకి రావడం అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంటది. ఒక్కోసారి ఎప్పుడు కూడా నేను లేచిన తర్వాత నిజంగా ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ని నేను 2 ఇయర్స్ అసలు నెగ్లెక్ట్ చేశానా అని చెప్పేసి అండ్ కొంతమంది లీడర్స్ ని కూడా చూసేటప్పుడు అరే ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఇలా చేస్తున్నారు అనేసి అనుకునేదాన్ని. బట్ తెలుసుకున్న తర్వాత మరి నన్ను ఎంతమంది అనుకుంటున్నారో తెలియదు. పిచ్చిదానిలాగా ఎప్పుడు వెస్టేజ్ వెస్టేజ్ అని అంటూనే ఉంటదని చెప్పేసి. నా ఫ్రెండ్స్ కూడానా ఎప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ అనే కాదు, నేను ఫ్యామిలీకి చెప్పినప్పుడు కూడా వాళ్ళు పెద్దగా రిసీవ్ చేసుకునేవాళ్ళు కాదు. ఓకే లైక్ నువ్వు చేస్తున్నావుగా చేసుకో, నీ లైఫ్ బాగుందిగా, ఓకే ఇంతే, ఇంతవరకు అంతకంటే ఎక్కువ వినేవాళ్ళు కాదు. బట్ నాకు దొరికిన ఆపర్చునిటీ అయితే నేను ఇంకొంతమందికి అందజేయడానికి నేను ఎవ్రీడే కృషి చేస్తున్నాను. మనస వాచ కర్మన నేను వెస్టేజ్ ని నమ్ముతున్నాను 100%. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఎవరైనా నోటి నుంచి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని తీసేస్తే ఏంటి నీ పరిస్థితి అని అంటే నాకు ఆ నైట్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లో నిద్ర వచ్చేది కాదు. నిజమే, వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఎవరైనా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నప్పుడు ఎప్పుడైనా తీసేస్తే ఏంటి నా పరిస్థితి అని స్టార్టింగ్ లో నేను ఆలోచించేదాన్ని. బట్ ఇప్పుడు నేను డామ్ షూర్ గా చెప్తున్నాను, ఎందుకు తీసేయాలి? ఈ భూమి మీద మనుగడ ఉన్నంత కాలం వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఉంటూనే ఉంటది. ఎందుకు అనేసి అంటే మనము అవసరం లేని దానికోసం మనం ఎప్పుడు కూడా చేయలేదు కాబట్టి ప్రతి మనిషి పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని అవసరాలు, కొన్ని అంటే అత్యవసరాలు ఉంటాయన్నమాట. అవి వెస్టేజ్ ద్వారానే అవుతాయి. అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పేస్ట్ అని, సబ్ అని, ఇవన్నీ కూడా భూమి మీద ప్రాణం ఒక మనిషి ఉంది అంటే ఖచ్చితంగా ఇవన్నీ అవసరం అవుతాయి. మరి అవేగా మన వెస్టేజ్ లో ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు తీసేస్తారు? వాళ్ళెవరో ఏదో అన్నారని చెప్పేసి నేనెందుకు నెగిటివ్ గా ఆలోచించాలి అని చెప్పేసి సో ఎవ్రీ టైం పాజిటివ్ గానే ఆలోచిస్తాను. ఒకవేళ ఎవరైనా నో అని చెప్పగానే నా మనసులో నేను ఒక్కటే చెప్తాను. నేను ఎవరికైనా మోటివేట్ చేసేటప్పుడు కూడా సో వీళ్ళు ఇప్పుడు నో అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా 2 to 3 ఇయర్స్ లో వీళ్ళు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో అడుగు పెట్టబోతున్నారు అని చెప్పేసి, ఇంకా అంతకంటే ముందే రావాలని చెప్పేసి నేను మనసులో అనుకుంటాను. ఓకే, మీరు ఇప్పుడు నో చెప్పి వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా వెస్టేజ్ కి వస్తారు అని చెప్పేసి అయితే వెళ్తాను. అలా నా లైఫ్ లో కూడా చాలా మంది వచ్చారు. సో వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎందుకు అలాంటి దీనిలో ఉండడం, మేము ఇలాంటివి చాలా చూసాము, చాలా చేసాము అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఓకే లేదు లేదు వెస్టేజ్ ప్లాట్ఫామ్ జెన్యున్ ప్లాట్ఫామ్, ఇందులో ఉండాలి అని చెప్పేసి రావడం కూడా జరిగింది. సో మరి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ కంఫర్ట్ జోన్ ని వదిలి రావాలి అనేసి అంటే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడతాం చాలా మంది ఉన్నారు. సో యూత్ లో ఉండి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకునే ప్రతి లీడర్స్ మీటింగ్ కి కూడా మీరు అటెండ్ చేయిస్తే సో వాళ్ళు తెలుసుకుంటారు అసలు ఎందుకు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ కి యూత్ రావాలి. రానున్న రోజుల్లో అసలు జాబ్స్ లేవండి, ఎంత కష్టపడి చదివినా ఏం చదివినా సరే జుత్తు ఊడిపోతుంది. సో అంతకంటే ఏం లేదు, స్ట్రెస్ కి ఇంకొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తున్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు దీనికోసం చెప్పకూడదు? ఆ మోస్ట్ ఆఫ్ ది నా లైఫ్ లైన్స్ అందరూ కూడా స్టూడెంట్సే ఉన్నారండి. ప్రతి ఒక్కరు అంటే మాక్సిమం 60 to 70% స్టూడెంట్స్ ఉన్నారు. నేను అనుకుంటాను నేను రావడమే లేటుగా నేను తెలుసుకున్నాను వెస్టేజ్ కోసం. వాళ్ళకి ఎవరు చెప్పారో కానీ వాళ్ళు వెంటనే ఐడీలు వేసుకొని తీసుకొని దీని గురించి తెలుసుకోవడం చాలా జరుగుతుంది. అండ్ రమ్య మేడం టీం అనగానే యూత్ అనేసి చాలా మందికి తెలుసు, చాలా మంది యూత్ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఇన్స్పిరేషన్ గా ఉంటూ వాళ్ళకు కూడా వాళ్ళ సరౌండింగ్ వాళ్ళ సర్కిల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళని నేను మోటివేట్ చేసి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంఫార్మసీలు, ఫార్మసీలు ఇవన్నీ చదువుకున్నా సరే ఫైనల్ గా వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వాల్సింది అంటే ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వాలి అనేసి అంటే ఏదో ఒక బిజినెస్ నే స్టార్ట్ చేయాలి. ఎందుకు అనేసి అంటే జాబ్ అనేది జస్ట్ సెక్యూరిటీ కోసం మాత్రమే. నేను స్టార్టింగ్ లో అలానే అనుకునేదాన్ని. ఒక జాబ్ వచ్చిందంటే డిగ్రీ అవ్వగానే అంటే మైండ్ లోని
పేరెంట్స్ అయినా లేకపోతే మన టీచర్స్ అయినా లేకపోతే మన పెద్దవాళ్ళైనా సరే ఒకటే చెప్తారు, డిగ్రీ చెయ్యి, బీటెక్ చెయ్యి, ఇవన్నీ అయిన తర్వాత నీకు ఒక మంచి జాబ్ వస్తుంది అని అనగానే ఎగ్జాక్ట్లీ నేను అలానే అనుకున్నాను. నా డిగ్రీ సెకండ్ ఇయర్ అయింది. థర్డ్ ఇయర్ లో ఎగ్జామ్స్ స్టార్టింగ్ ఫైనల్ సెమిస్టర్ కి కోవిడ్ సిచ్యువేషన్, హాలిడేస్ ఇస్తారు. సో అలా సంవత్సరంన్నర గడిచిపోయింది కోవిడ్ టైంలోని. దాని నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంట్లో ఒకటే అనుకునేదాన్ని, అరే ఈ ఎగ్జామ్స్ అయిపోతే నాకు ఒక మంచి జాబ్ వస్తుంది, ఒక మంచి ప్యాకేజ్ తో జాబ్ వస్తుంది అనేసి అనుకున్నాను. కానీ తెలిసింది ఏంటి అనేసి అంటే డిగ్రీ ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనేసి అంటే జాబ్స్ అనేవి లేవు. సో మనం వెతుక్కోవాలి. వాడు 5,000 ఇస్తానన్నా సరే మనం అక్కడ జాయిన్ అవ్వాలి. ఆ 5,000 కోసం మనం అక్కడ పని చేయాలి. వాడు ఏం చెప్తే అది చేయాలి. ఉదయం వెళ్తాము, ఈవినింగ్ వస్తాము. ఇంకా ఎక్కువ వర్క్ ఉంటే ఇంకా ఎక్కువ బర్డెన్ అవుతుంది. మరి ఇలా స్టార్ట్ చేసి అయినా సరే నాకు వెస్టేజ్ కోసం ఏంటి అనేసి అంటే అరే తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు ఆ కంఫర్ట్ జోన్ అనేది అలవాటు అయిపోయింది. దానివల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయేదాన్ని అనమాట. బట్ కొన్ని టైంలో వెస్టేజ్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకున్న తర్వాత ఎంత హ్యాపీ అనిపించింది అనేసి అంటే బయట మెడిసిన్ యూజ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నా లైఫ్ లో నేను చూసేసాను. ఇంకెప్పుడు కూడా నాకు ఇప్పుడు జలుబు వచ్చినా సరే నేను అసలు ఇంగ్లీష్ టాబ్లెట్లు వేసుకోకూడదు. తలనొప్పి వచ్చినా సరే నేను అలా ఉండిపోతాను తప్పితే గానీ వాటర్ తాగుతాను, లేకపోతే నా హీలింగ్ ఏదో నేను చేసుకుంటా గానీ అసలు టాబ్లెట్ వేసుకోవడానికి అస్సలు ఇష్టపడను. ఎందుకనేసి అంటే ఇంగ్లీష్ టాబ్లెట్ల వల్ల నా లైఫ్ టైంలోని నేను వన్ టైం చాలా బ్యాక్ వెళ్ళిపోయాను. 6 to 8 months బ్యాక్ వెళ్ళిపోయాను. ఆ నా లైఫ్ అంతా కూడా ఇంకా అక్కడితో అయిపోతుంది అనుకున్నాను నేను. నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది అంటే కోవిడ్ అనేది అందరికీ తెలుసు. కోవిడ్ వచ్చింది అనేసి అంటే చనిపోతామేమో అన్న భయం కూడా చాలా ఎక్కువ ఉండేది. ఆ టైంలో నాకు కోవిడ్ సెకండ్ వేవ్ రావడం, నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ పక్కన పెడితే వెస్టేజ్ సప్లిమెంట్స్ ని కూడా నేను నమ్మలేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ కొన్ని డేస్ తర్వాత వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేశాను. కోవిడ్ టైంలో నాకు కోవిడ్ వచ్చిన రోజుల్లోనే ఎక్సలెంట్ అసలు మిరాకిల్ రిజల్ట్ చూసాను. బట్ మైండ్ లో ఇంకా అప్పటికీ నేను నెగిటివ్. ఎలా అంటే స్టిల్ నేను ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడాను కాబట్టి నాకు ప్రాబ్లం షార్ట్ అవుట్ అయ్యింది. ఓన్లీ సప్లిమెంట్స్ వల్ల కాదు అనుకున్నాను నేను. దాని తర్వాత నాకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. కొన్ని లేడీస్ గా కొన్ని చెప్పుకోలేము. అలాంటిది వెస్టేజ్ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం కి నేను సొల్యూషన్ తెలుసుకున్నాను. బయట చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా చేశాను, కానీ నాకు సొల్యూషన్ ఎక్కడా దొరకలేదు. వెస్టేజ్ లో దొరికింది. అప్పుడు నేను యాక్చువల్లీ సప్లిమెంట్స్ నమ్మాను. అంటే డబ్బుల కోసం అయితే నేను ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నా, డబ్బులు వస్తాయని నాకు అసలు తెలియదు. అంటే వీళ్ళందరూ లీడర్స్ అందరూ చేసుకుంటుంటే నేను మార్కెటింగ్ బిజినెస్ అదంతే అనేసి అనుకున్నాను. కానీ డబ్బులు వస్తాయని అయితే నాకు తెలియదు. నాకు టైం పీరియడ్ లో నేను సప్లిమెంట్స్ మనం ఎలా అయితే చెప్తామో సో టీం వాళ్ళకి 4 months, 6 months, 8 months, 1 year వాడుకోండి అని చెప్తాము. అలానే నాకు కూడా జరిగింది. సో నేను 6 months యూజ్ చేయడం జరిగింది. 6 months లో 1 month వాడాను. 1 month వాడిన తర్వాత నాకైతే రిజల్ట్ కనిపించలేదు. ఓపెన్ గా చెప్తున్నాను, చాలా మంది లీడర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. 1 month వాడాక నాకు రిజల్ట్ కనిపించకపోతే నేను సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను 1 month వాడాను, నాకు రిజల్ట్ రాలేదు అని చెప్పాను. అప్పుడు సార్ ఒక్కటే చెప్పారు, ఏంటి అనేసి అంటే ఇంకా నీకు నేను 6 months టైం ఇచ్చాను, నీకు ఇంకా 1 month అయ్యింది, ఎందుకు కంగారు పడుతున్నారు, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. సో ఆత్రం కదా, మీకు కూడా ఇలాంటిది జరిగే ఉంటది నాకు తెలిసి. ఎందుకనేసి అంటే 1 month వాడతారు, 10 days వాడతారు, 5 days వాడతారు, రిజల్ట్ రాలేదండి అని చెప్పేసి మన దగ్గరికి నెగిటివ్ గా వస్తారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను వచ్చిన దాన్ని. సో సెకండ్ మంత్ వాడేసరికి నాకు రిజల్ట్ రావడం కనిపించింది. ఎగ్జాక్ట్లీ ఒక హ్యూమన్ బాడీ హీలింగ్ జరగాలి అంటే 45 days పడుతుందండి. అంటే చూడండి, 1 month లో మీకు రిజల్ట్ వస్తుందని కూడా లీడర్స్ మీరు ఎవరికి కూడా చెప్పొద్దు. ఎందుకనేసి అంటే మన బాడీ ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి అంటే మనం తీసుకునే ఫుడ్ కానీ ఏదైనా సరే మినిమం టు మినిమం 45 days పడుతుంది. ఆ 45 days మీరు వాళ్ళకి టైం ఇవ్వండి. సో ఖచ్చితంగా మన బాడీ హీల్ అవుతుంది. మనం ఏదైతే తీసుకుంటామో, ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో దాన్ని రిసీవ్ చేసుకుంటది. సో ఎందుకనేసి అంటే ఇప్పుడే చెప్పారు మేడము, నోని అనే క్యాప్సిల్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది అని చెప్పేసి. సో మనం ఏం తీసుకోవాలన్నా సరే ఆ సెల్స్ అనేవి యాక్టివ్ గా ఉంటేనే మనం ఏం రిసీవ్ చేసుకున్నా మన బాడీ అనేది రిసీవ్ చేసుకుంటది.
సో అలా చేసినప్పుడు నాకు వచ్చిన చెక్ 642 రూపీస్. 4 months అయిపోయింది. ఎవ్రీ మంత్ 300 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ వచ్చేస్తుంది. అలాగే 10% ఫ్రీ, 10% 20% ప్రొడక్ట్ మీద ఆఫర్ వస్తుంది, అన్ని వస్తున్నాయి. ఇలా అయిపోయిన తర్వాత మమ్మీ పేరు మీద నాకు చెక్ రావడం జరిగింది. చెక్ వచ్చిన తర్వాత నేను ఇందులో డబ్బులు ఉన్నాయని నమ్మానండి. దాని తర్వాత నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. 2022 నవంబర్ డిసెంబర్ జాను నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది వెస్టేజ్ ప్లాట్ఫామ్ లోకి. స్టిల్ ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది. ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను. బట్ కాకపోతే నేను మనసవాచ కర్మన నా 24 hours కూడా పడుకున్న టైంలో తప్పితే మిగతా అన్ని టైంలో కూడా నేను వెస్టేజ్ కోసం ఆలోచిస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా ఎలా అనేసి ఆలోచిస్తూనే ఉంటాను. చేసే 1 hour అయినా సరే ఖచ్చితంగా మనసు పెట్టి చేస్తాను. మరి నాకు వీక్లీ ఆఫ్ లక్షవారం ఉంటది. ఆ లక్షవారం నేను తెల్లవారితే 5 అయింది అంటే అంటే తెల్లగా అవ్వక ముందే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. నా మైండ్ లో ఒక్కటే ఉంటది, ఆ బయట తెల్లగా అంటే ఇంకా తెల్లవారక ముందే నేను బయటికి ఫీల్డ్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ నైట్ నేను చీకటి పడిన తర్వాతే ఇంటికి రావాలి అని చెప్పేసి ప్రతి లక్షవారము కూడా ఈ వయసులో ఉన్న వాళ్ళు మాక్సిమం సినిమాలు కానీ ఎంజాయ్ చేస్తుంటారు. చాలా మందికి కూడా సో ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్స్ కానీ అన్ని ఉంటాయి. కానీ నేనేంటి అనేసి అంటే నేను ఈ వయసులో నేను కష్టపడగలిగితే రేపన్న రోజు నాకు హ్యాపీ లైఫ్ ఉంటది అని చెప్పేసి నేను నమ్మడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నాను. మరి మన దగ్గర ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా అంటే లీడర్స్ అందరూ కూడా ఒక్కొక్క ప్రొడక్ట్ కోసం చెప్తానే ఉన్నారు. మరి ఈ రోజు కూడా మనం ఆల్రెడీ నేను నా కోసం చెప్పాను. అలాగే యూత్ ఎందుకు రావాలో కూడా చెప్పాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మన లైఫ్ జర్నీ ఫైనాన్షియల్ గా లో అవ్వకూడదు అనేసి అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా సంపాదించాలి. ఎందుకు అనేసి అంటే రానున్న కాలంలోని మనం ఏది చెయ్యాలి అన్నా సరే అది డబ్బులతోటే ముడిపడి ఉంటది. సో పిల్లల ఎడ్యుకేషన్ అయినా సరే, హెల్త్ అయినా సరే, ఏదైనా సరే డబ్బులు. సో ఒక్కరే కష్టపడి తేవాలి అనేసి అంటే, ఒకరు కష్టపడి ఇంట్లో వాళ్ళందరూ తినాలి అనేసి అంటే అది కష్టం, అతి కష్టం. సో అందుకోసం అని చెప్పేసి నేను ఆఫ్టర్ సో నా మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫైనాన్షియలీ బాగుండాలి. అండ్ నా పిల్లలకి నేను నా వల్ల ఎవరైతే పిల్లలు అనే వాళ్ళు వస్తారో వాళ్ళకి నాలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఉన్న ఒక బ్యాక్ జర్నీ అయితే నేను ఇవ్వాలి అనుకోవట్లేదు. సో వాళ్ళకి ఖచ్చితంగా అంటాం కదా, పిల్లలకి ఏదైనా ఇది కావాలి అనేసి అంటే వెంటనే ఇచ్చేస్తే దాని విలువ తెలియదు అనేసి. కానీ ఖచ్చితంగా నేనైతే వెంటనే ఇస్తాను. నాకు అలాంటి లైఫ్ కావాలి అని చెప్పేసి ఈ రోజు నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఉన్నాను. కానీ ఇచ్చే ముందు దాని వాల్యూస్ ఏంటి, అసలు అది ఎంత విలువైనది, అది ఎంత కష్టపడితే నేను తనకి అది ఇవ్వగలిగాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అందుకోసం అని చెప్పేసి ఒక్కటే లైఫ్ మీద ఫుల్ క్లారిటీతో నేను వెస్టేజ్ లోకి అయితే వచ్చాను. ఖచ్చితంగా దాన్ని వెస్టేజ్ లో ఫుల్ఫిల్ చేసుకొని నేనైతే నా లైఫ్ ని ఇంకొంచెం ముందుకెళ్తాను. నా కంఠంలో ప్రాణం ఉంటున్నప్పటికీ అంటే అంతవరకు కూడా నేను వెస్టేజ్ లోనే ఉంటాను. నాలాంటి చాలా మంది లీడర్స్ ని యూత్ ఐకాన్స్ గా నేను తయారు చేయడానికి నేను ముందుకు వస్తాను. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఎదుర్కొంటాను ఖచ్చితంగా. ఎందుకు అనేసి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా రూమర్స్ వస్తాయి. సో ఇవన్నిటిని కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో నా బ్యాక్ బోన్ మా మమ్మీ. హ్యాపీగా ఏది చేయాలన్నా సరే నువ్వు 100% అనుకుని చేస్తే అది అవుతుంది అని చెప్పేసి మోటివేట్ చేసే వాళ్ళు కూడా మనకి ఉండాలి. అలానే నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. యాజ్ ఏ అప్లైనర్ గా మీకు నేను ఎంత హెల్ప్ చేస్తున్నాను ఏంటి అనేది అయితే నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా మీరు ఒక లీడర్ గా తయారయ్యే మీకున్న క్యాపబిలిటీస్ అన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఒక లీడర్ గా తయారయ్యేలాగా చూసుకునే బాధ్యత అయితే ఖచ్చితంగా అప్లైనర్ కు ఉంది. యాజ్ టైం మీకు కూడా ఉంటది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ ఒక 15 minutes అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం ప్రొడక్ట్స్ మీదకి వెళ్దాము. సో ఎవ్రీ లీడరు మంచి మంచి ప్రొడక్ట్స్ తో ఆల్రెడీ మీ అందరి ముందుకి వచ్చేసారు. మరి ఎవ్రీడే ఒక్కొక్క ప్రొడక్ట్ కోసం తెలుసుకోవడం, మీరు దాన్ని ఫీల్డ్ వర్క్ లో అమలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నేనేమంటాననేసి అంటే, సో ఆల్రెడీ సప్లిమెంట్స్ కోసం చెప్పారు, అన్ని చెప్పారు. మరి మన టాప్ అప్లైనర్ అయిన పివి లక్ష్మి మేడం బ్యూటీషియన్,
వాటి కోసం కూడా మేడం మంచి మంచిగా వీడియోస్ చేసి యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనకి షార్ట్ కట్స్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోని మనకి తెలియజేయడం జరిగింది. సో మన వెస్టేజ్ లోని హెల్త్ సప్లిమెంట్స్ తో పాటు సో బ్యూటీకి కూడా ఉన్నాయి. మరి బ్యూటీకి కూడా చాలా మంది ఏంటి అనేసి అంటే నేను వింటున్నాను, ఈవెన్ వెస్టేజ్ లో కూడా నేను వింటున్నాను ఏంటి అనేసి అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ అనగానే చాలా మంది మోస్ట్ ఆఫ్ ది 70% పీపుల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో ఉన్న 30% ఎందుకు ప్రమోట్ చెయ్యట్లేదు అనేసి అంటే వాళ్ళకి బ్యూటీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఉన్నాను అనేసి అంటే వెస్టేజ్ ప్లాట్ఫామ్ లోని ఎగ్రీ ఉంది, హెయిర్ కేర్ ఉంది, సప్లిమెంట్స్ ఉన్నాయి, డైటరీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో వీటితో పాటు బ్యూటీ కూడా ఉంది. సో ఈవెన్ నాకు బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉండుంటి ఓకే నేను అందంగా కనిపించాలి అని చెప్పేసి నేను అనుకుంటేనే దాని గురించి తెలుసుకోగలుగుతాను, బయటికి చెప్పగలుగుతాను. సో నాకు ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎవరికి కూడా చెప్పాలని ఇంట్రెస్ట్ రాదు. ఎందుకనేసి అంటే ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, సో మీరు యూజ్ చేస్తున్నారా, ఒకసారి మీరు యూజ్ చేసిన తర్వాత మాకు చెప్పండి అని చెప్తారు. నేనేమంటాను అనేసి అంటే వెస్టేజ్ లో ఉన్న ప్రతి పర్సన్, వాళ్ళ ఏజ్ ఉన్నోళ్ళ ఏజ్ లేనోళ్ళ ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. సో ఖచ్చితంగా చేస్తేనే మీ బిజినెస్ ఇంకొంచెం గ్రోత్ లోకి వెళ్తుందండి. ఎందుకు అనేసి అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. మీరు వాడితేనే మీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చగలుగుతారు 100%. నేను చూస్తూనే ఉంటాను చాలా మంది లీడర్స్ ని, వాళ్ళు ఒకటే చెప్తారు, మ్యామ్ మాకు సబ్బుతో మొహం కడుక్కున్న తర్వాత ఏ క్రీమ్లు రాయడం అలవాటు లేదండి. ఇంకొకరు ఏమంటారంటే అసలు మాకు పౌడరే అలవాటు లేదు మేడం, మళ్ళీ ఇప్పుడు పౌడర్ అని చెప్పి ఎలా చెప్తాము అనేసి అంటే పౌడర్ రాసుకోవాలి, సో క్రీమ్ కూడా రాయాలి. ఇదేంటి ఇలా చెప్తున్నారు అనేసి అంటే మరి ఒకప్పుడు మేము ఏమీ రాసేవాళ్ళం కాదు కదా అనేసి అంటే ఒకప్పుడు ఉన్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు అనేసి అంటే దానికి దీనికి ఏంటి సంబంధం మేడం అనేసి అంటే సంబంధం ఉందండి. ఎందుకు అనేసి అంటే మనం బయటికి వెళ్ళగానే విపరీతమైన పొల్యూషన్. సో ఈ పొల్యూషన్ వల్ల మన స్కిన్ మీద తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మనము మొహం కడుక్కోగానే వెంటనే బయటకు వెళ్ళిపోతాము, బయట చాలా డస్ట్ ఉంటది, ఆ డస్ట్ అంతా కూడా మన మొహం మీదే ఉంటది. సో తెలీదు, ఒక 5 ఏళ్ళు తెలీదు, 10 ఏళ్ళు తెలీదు, పోనీ అట్లీస్ట్ ఇంకో 20 ఏళ్ళు తెలియదు అనుకుందాం, ఇంకో 30 ఏళ్ళు తెలియదు అనుకుందాం, 40 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ స్కిన్ వచ్చేసరికి 60 ఇయర్స్ లా కనిపిస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది మన వెస్టేజ్ లో మంచి మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి, అలాగే మంచి మంచి క్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాడి సో మీరు 40 ఇయర్స్ అనుకోండి, మీరు 30 ఇయర్స్ లా కనిపించారు అనుకోండి, వాళ్ళకి ఇంకొక బూస్టింగ్ వస్తుంది అనమాట. మీరు ఎవరికైతే చెప్తారో వాళ్ళకి బూస్టింగ్ వస్తుంది. ఏమని అంటే సో ఓకే మీకు 40 ఇయర్స్ కానీ మీరు 30 ఇయర్స్ లా ఉన్నారు, ఏం వాడుతున్నారండి అని అనగానే మీరు చెప్తారు ఓకే పలానాది నేను యూజ్ చేస్తున్నాను, సో మీరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అప్పుడు హ్యాపీగా వాళ్ళు నమ్మి రావచ్చు, వాళ్ళు ఇంకొంతమందిని తీసుకురావచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమనేసి నేను ప్రతి ఒక్క లీడర్ కి చెప్తాను. ఈవెన్ జెంట్స్ కూడా నేను ఇదే చెప్తాను. బ్యూటీ మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో, ఎందుకనేసి అంటే ఇప్పుడు రానున్న జనరేషన్ కి దేని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అనేది నాకు తెలియదు, కానీ లైఫ్ మీద పెడుతున్నారా లేదో అనేది నాకు తెలీదు, కానీ బ్యూటీ మీద 100% పెడుతున్నారు. రెగ్యులర్ గా మీ ఫేస్ ని చూసి ఒక రోజు మీరు కొత్తగా కనిపించినట్లయితే అడుగుతారు, ఏం వాడుతున్నావు నువ్వు, నీ ఫేస్ చాలా కళగా ఉంది, కొత్తగా ఉంది, గ్లోగా ఉంది అని అడుగుతారు. ఆబ్వియస్లీ అప్పుడు మీరు చెప్తారు నేను పలానా ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి మన ప్రొడక్ట్స్ ని నేను యూజ్ చేయమని చెప్తాను. సో అలాగే మన స్టార్టింగ్ బేస్ వచ్చేసరికి ఫేస్ వాష్ అండి. చాలా మంది సోప్ పెట్టేసుకుంటారు. సోప్ బేస్డ్ వేరుగా ఉంటది, ఫోమ్ బేస్డ్ వేరుగా ఉంటది, అలాగే జెల్ బేస్డ్ ఉంటది. మన వెస్టేజ్ లో కూడా సేమ్ అంతే. సోప్ అనేది ఎప్పుడు కూడా మన ఫేస్ కి అప్లై చేసుకోకూడదు. ఎందుకు అనేసి అంటే మనం చదువుకున్న వాళ్ళకైతే అందరికీ తెలుసు, మనం సైన్స్ చదువుకునేటప్పుడు చెప్తారు మన స్కిన్ మీద 7 లేయర్స్ ఉంటాయి, మన ఫేస్ మీద 3 లేయర్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ లేయర్స్ ని కానీ డ్యామేజ్ అయ్యేటట్టు కానీ మనం చేసుకున్నాము అనేసి అంటే మళ్ళీ అది సెట్ అవుతుంది అని చెప్పేసి మనం గ్యారంటీ అయితే ఇవ్వలేము. అదే మన చేతుల మీద ఇలాంటి ప్లేసుల్లో అయితే మనకి ఏదైనా అయినా సరే అది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకనేసి అంటే ఇది 7 లేయర్స్ తో ఉంటది, ఓన్లీ ఫేస్ 3 లేయర్స్ తోటే ఉంటది. మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ కూడా ఉంది. కాబట్టి సో స్టార్టింగ్ సో మన దగ్గర నీము, క్యారెట్ తో చేసిన ఫేస్ వాష్ అయితే మన దగ్గర ఉంటదండి.
సో ఇదేం చేస్తది అనేసి అంటే నీమ్ సీడ్స్ ఉంటాయి, అలాగే క్యారెట్ తోటి ఉంటది. ఇందులో బబుల్స్ టైప్ ఉంటదండి. సో నీము అండ్ క్యారెట్ ఏం చేస్తదంటే క్యారెట్ ని గ్లోని పెంచుతుంది, అలాగే మంగుమచ్చలను తగ్గిస్తది. ఏదైతే ఆ నీమ్ సీడ్స్ ఉంటాయో ఆ నీమ్ సీడ్స్ మనకొచ్చిన పింపుల్స్ మచ్చలు కానీ దానిలో ఉన్న డస్ట్ ని కానీ ఆ ప్రాబ్లమ్స్ ని షార్ట్ అవుట్ చేసి క్లియర్ చేసి మన సెల్స్ ని మన పోర్స్ ని ఓపెన్ చేయడానికి ఫేస్ వాష్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి ఇది ఇక్కడ మన దగ్గర అయితే ఓన్లీ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ అలా మాత్రమే ఉంటది. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇది ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళే మాత్రమే వాడాలేమో, లేకపోతే డ్రై స్కిన్ వాళ్ళు మాత్రమే వాడాలేమో అని అనుకుంటారు. మన ప్రోడక్ట్ ఎవరైనా వాడొచ్చండి, ఆయిలీ డ్రై అలానేం లేదు. కాకపోతే కొన్ని మనం పాటిస్తూ యూజ్ చేసుకున్నట్లయితే 100% ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత ఆ ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ ఫేస్ స్క్రబ్ అనేది అయితే చేసుకోవాలి. ఫేస్ వాష్ అనేది రెగ్యులర్ గా ఉదయం అండ్ ఈవినింగ్ చేసుకుంటాము. అది జెల్ బేస్డ్ లో ఉంటది. మనకి అందులో సీడ్స్ అంటే బబుల్స్ కనిపిస్తాయి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లోని బాల్స్ లాగా. సో అది మన ఫేస్ ఏదైతే ఉందో ఆ మచ్చల్ని వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దాని నెక్స్ట్ వచ్చేసరికి వారానికి 2 సార్లు మనం ఫేస్ స్క్రబ్ చేసుకున్నట్లయితే మన ఏదైతే నేను పోర్స్ అని చెప్పాను కదా, ఆ పోర్స్ ఇంకొంచెం ఓపెన్ అవుతాయండి. సో అయిన తర్వాత మనకి ఇంకొంచెం హెల్తీ స్కిన్ అనేది వస్తూ ఉంటది. అండ్ మనకి మన డెడ్ స్కిన్ అవంతా కూడా పోర్స్ లో ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి స్క్రబ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి మన దగ్గర పపియా ఫేస్ స్క్రబ్ అయితే ఉంది. ఇది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటదండి. నేను ఇది చాలా మందికి ఇచ్చాను. స్కిన్ పరంగా నేను ముందుకు వచ్చి చెప్పడానికి కారణం కూడా నేను ఇచ్చిన ప్రొడక్ట్స్ రిజల్ట్ రావడం. సో ఒక ప్రెగ్నెంట్ లేడీ బేబీ బర్న్ అయిన తర్వాత తనకి పింపుల్స్ వచ్చేసి విపరీతమైన స్వెల్లింగ్ అలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు మన క్రీమ్స్ ఇవి మాత్రమే సజెస్ట్ చేశానండి. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఆ అమ్మాయికి. ఆ టైంలో నేను పిక్ కూడా పెట్టాను. సో పపయా ఫేస్ స్క్రబ్ ఇది పపయా ఒక పల్ప్ తో చేస్తారండి. ఇందులో కూడా బ్లాక్ కలర్ ఒక కొన్ని సీడ్స్ లా కనిపిస్తాయి. మీరు వాడే వాళ్ళకి మీకు తెలుస్తుంది. అది కొంచెం రఫ్ గా ఉంటది. జస్ట్ మనం హ్యాండ్స్ లోకి తీసుకున్న తర్వాత స్క్రబ్ చేసుకుంటాం జెంట్లీ అండ్ నెక్ అండ్ ఫేస్ కి చేసుకుంటాం అన్నమాట. సో చేసుకున్న తర్వాత మనకి ఫేస్ అనేది ఇది 10 to 15 minutes మనం స్క్రబ్ చేసుకుంటే మనకి రీఫ్రెష్ గా కూడా ఉంటది ఫేస్ అంతా కూడా. అండ్ హెల్దీ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయింది అనేసి అంటే ఆబ్వియస్లీ మనం చాలా గ్లోగా కనిపిస్తాము. మన స్కిన్ కూడా ఏజినింగ్ గా ఉంటది. సో దానికోసం మీ ఫేస్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తారు. మనందరికీ తెలుసు పపియా చాలా మంచిది హెల్త్ కోసము. పపియా తిన్నట్లయితే మన బాడీలోని మొత్తం అంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందండి. మీరు ఎప్పుడైనా సరే పపియా ఫ్రూట్ తినేటప్పుడు నైట్ టైం తిన్నారంటే మార్నింగ్ కి ఫ్రీ మోషన్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, వెయిట్ లాస్ వాళ్ళకి ఎవరికైనా ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి షేక్ తాగిన తర్వాత ఇంకా ఆకలేస్తుంది అనేసి అంటే గోవా కూడా నేను నైట్ టైం సజెస్ట్ చేస్తానండి. సో అరగట్లేదు అని అనుకుంటే గోవాని ఇగ్నోర్ చేసేసేయచ్చు. గోవా కానీ లేదంటే గ్రేప్ కానీ లేదా పపయ కానీ చెప్తాను. సో మీకు ఇంకా ఆకలేస్తుంది పడుకునే ముందు అని అనుకునేటప్పుడు ఒక పీస్ ఆఫ్ పపయ తీసుకోండి అని చెప్తాను వెయిట్ లాస్ వాళ్ళకి. ఎందుకనేసి అంటే అది తీసుకునేటప్పుడు వాళ్ళకి సో ఫ్రీ మోషన్ అనేది అవుతుంది. సో క్లీనింగ్ పర్పస్ అవుతుంది. కొంతమందికి పపయ తిన్న తర్వాత మోషన్స్ అవుతాయి. ఆ మోషన్స్ అవ్వడం చాలా మంచిది. మన బాడీ అంతా కూడా క్లీన్ చేసుకొచ్చేస్తుంది. మరి అలాంటి పపయ మన పపయ ఒక పల్ప్ తోటి మనకి ఫేస్ స్క్రబ్ తయారు చేయడం జరిగింది. మరి ఇది ఎక్సలెంట్ గ్లోన్ అయితే ఇస్తుంది. ఇన్స్టెంట్ గా కూడా గ్లోన్ ఇస్తుందండి. ఇది మన నైట్ టైం స్క్రబ్ చేసుకుంటే మంచిదని నేను చెప్తాను. ఆ పోర్స్ ఓపెన్ అవుతాయి. సో పోర్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది అంతా కూడా లోపలికి వెళ్తుంది. మంచి ఆక్సిజన్ ఎయిర్ ఉన్నది మనకి వెళ్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి స్క్రబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రబ్ తో ఆగిపోకూడదు. స్క్రబ్ అయిన తర్వాత ఏదో ఒక ఇది రాయాలి. దాని తర్వాత ఒక్క నిమిషం లేడర్స్. సో స్క్రబ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడే చెప్పాను పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అని చెప్పేసి. మరి ఆ ఓపెన్ అయిన పోర్స్ అలానే ఉండిపోయి మీరు ఏమీ కూడా అప్లై చేసుకోకపోతే ఆ పోర్స్ అనేవి అలానే ఉండిపోతే బయటికి మీరు వెళ్ళగానే ఈ ఓపెన్ పోర్స్ మీద మనకి డెత్ ఏదైతే డస్ట్ ఉంటుందో అది వచ్చి పడుతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది అనేసి అంటే కొన్ని రోజులకి ఓపెన్ పోర్సెస్ అనేవి వచ్చేసి బ్లెమిషెస్ వచ్చేస్తాయి. అలాగే
ఫస్ట్ పింపుల్స్ వస్తాయి, దాని ద్వారా బ్లెమిషెస్ అయితే వస్తాయి. మరి అలా వచ్చి గుంతలు పడిపోయిన తర్వాత మనం ఎక్కడికైనా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏంటనేసి అంటే లేజర్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి మాత్రమే సజెస్ట్ చేస్తారు. మరి అంతవరకు వెళ్లకుండా మనకి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్స్ మరి మన దగ్గర ఉన్నాయి. మరి పపియా ఫేస్ స్క్రబ్ అయిన తర్వాత మన దగ్గర ఆ సో ఖచ్చితంగా ప్యాక్ అనేది వెయ్యాలండి ప్రతి ఒక్కరు కూడానా. మరి ఆ ప్యాక్ ఏంటి అనేసి అంటే మన దగ్గర ఇన్స్టా గ్లో ఫేస్ ప్యాక్ అయితే ఉంటది. సో మన దగ్గర ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అయితే ఉంది. సో ఈ ప్యాక్ యూజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ అండి. ప్లాంట్ అండ్ ఫ్రూట్ బేస్డ్ ఉంటాయి. సో ఇది బార్బెరీ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకి కొన్ని ఫ్రూట్స్ ద్వారానే మనకి ఫేస్ క్రీమ్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. సో అలా ఈ ప్యాక్ అనేది ఉంటది. గ్రీన్ కలర్ లో ఉంటదండి. ఎక్సలెంట్ ఉంటది. ఇన్స్టా గ్లో అన్నందుకు నిజంగానే ఇన్స్టెంట్ గా గ్లోన్ అయితే ఇస్తది. మనం ఎక్కడికైనా ఒక ప్లేస్ కి వెళ్ళాలన్నా లేదంటే ఒక మ్యారేజ్ కి వెళ్ళాలన్నా సరే సో ఇది మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ ముందుగానే పెట్టుకొని వెళ్ళినట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఏదైతే ఓపెన్ పోర్స్ ఓపెన్ అవుతాయో ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ అది సో క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మనకి గ్లో అనేది కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ఇది క్లీన్ చేసేసుకున్నాక మీరు ఏదో ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకుని పోండి. లేదు మీరు బ్రైట్నింగ్ క్రీమ్ వాడతానన్నా సరే వాడుకోండి. సో హ్యాపీనే. దెన్ నెక్స్ట్ రెగ్యులర్ గా మనం యూజ్ చేసేది ఫేస్ వాష్ అయిన తర్వాత మరి రెగ్యులర్ గా ఫేస్ స్క్రబ్ అనేది పెట్టుకోము. ఓన్లీ వారానికి 2 టైమ్స్ మాత్రమే మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ట్యాన్ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతుంది హ్యాపీగా. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులర్ గా మనము క్రీమ్స్ బయట ఫెయిర్ అండ్ లవ్లీ అయితే యూజ్ చేస్తున్నామండి. ఫెయిర్ అండ్ లవ్లీ మనం ఇప్పుడు చెప్పాను కదా నేను ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ బేస్డ్ లో మనం అన్ని అంటే ప్లాంట్స్ నుంచి ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసిన ప్రోడక్ట్స్ తోటి మనకి ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనకి కనిపిస్తుంది మల్బరీ ఫ్రూట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీటి ద్వారా మనకి తయారు చేయడం జరిగింది. మరి బయట ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ అని చెప్పేసి కొన్ని క్రీమ్స్ ఉన్నాయి. అవేంటి అనేసి అంటే ఫ్యాట్ ద్వారా తయారు చేస్తారండి. దాన్ని మీరు ఈజీగా ప్రూవ్ చేయగలుగుతారు. నేను ఒక కొన్ని డెమోస్ చేస్తాను. స్టిల్ ఇప్పుడు అయితే చెయ్యట్లేదు కానీ సో డెమోస్ ఏంటి అనేసి అంటే ఒక బౌల్ తీసుకొని మన క్రీమ్ ఒక దగ్గర వేస్తున్నాను, ఫెయిర్ అండ్ లవ్లీ అనేది ఇంకో దగ్గర వేసి లెమన్ ఉంటది కదండి. సో లెమన్ అనేది మనకి డైరెక్ట్ విటమిన్ సి అనేది వస్తుంది. సో దాన్ని తీసుకొని వచ్చి మనము నార్మల్ గా మరుగుతున్న పాలలో కానీ వేసినట్లయితే పాలు అనేవి ఇరిగిపోతాయి. సో ఎందుకనేసి అంటే అందులో సిట్రిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉండడం వల్ల అది ఇరిగిపోవడం జరుగుతుంది. సో ఇరిగిపోయిన దాన్ని మనం డైరెక్ట్ గా అయితే వాడమండి. అలా వాడితే మనకి కడుపులో నొప్పో లేకపోతే మోషన్స్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మరి పాలు ఇరగొట్టి కూడా మనం చాలా ఐటమ్స్ తయారు చేసుకుంటాం కదా అనేసి అంటే ఇరగొట్టి ఐటమ్ తయారు చేస్తాము కానీ ఇరిగిన వెంటనే మనం దాన్ని తినము. కాకపోతే ఇరిగిన దానికి మనం ఏదైనా యాడ్ చేసి ఈవెన్ షుగర్ యాడ్ చేసి మనం ఇంకొక స్వీట్ ని తయారు చేయడం జరుగుతుందండి. సో అలాంటప్పుడు దాన్ని నేను తీసుకొచ్చి ఫెయిర్ అండ్ లవ్లీ మీద అండ్ దీని మీద వేయగానే ఫెయిర్ అండ్ లవ్లీ కూడా సేమ్ యాజ్ యూజువల్ మీరు మిల్క్ లోని లెమన్ వేస్తే ఎలా అయితే ఇరిగిపోతుందో సేమ్ అలానే ఇరిగిపోతుంది. ఒక్కసారి మీ ఇంట్లోని ఈ ప్రొడక్ట్ ఉన్నట్లయితే చాలా మందికి ఈ డెమో తెలుసు. తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. ఈ క్రీమ్ అనే కాదు మన వెస్టేజ్ లోని ఏ క్రీమ్ అయినా కూడా అంతే. మన ఫేస్ కి వాడేది సన్40 కానీ లైట్నింగ్ క్రీమ్ కానీ లేతే ఇది కానీ డే క్రీమ్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అనేసి అంటే ఇలా డెమో చేయొచ్చు. సో ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ ఈ క్రీము తీసుకున్న తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీలోని 1 డ్రాప్ ఆఫ్ లెమన్ డ్రాప్ అండ్ ఇందులో కూడా యూజ్ చేస్తే ఇది నార్మల్ గా మనకి ఈజీ బ్లెండ్ అయిపోతుందండి. కానీ ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రం ముక్కలుగా ఇరిగిపోతుంది. మీరు ఇది కస్టమర్ దగ్గర కానీ ప్రూవ్ చేయగలిగితే కస్టమర్ కి తెలిసిపోతుంది వాళ్ళు వాడుతున్న ప్రోడక్ట్ ఎంత కెమికల్ ఉన్న ప్రోడక్ట్, అది అసలు ఎంత ఫ్యాటీ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ మన ప్రోడక్ట్ అనేది ఈజీ స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. బట్ ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రం ఒక లేయర్ లాగా ఏర్పడిపోయి ఇక్కడే ఉండిపోతుంది. మళ్ళీ మీరు ఈవినింగ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోగానే పాల్లాగా కారిపోతుంది అనమాట. సో స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయి మన స్కిన్ ఒక సెల్స్ ని యాక్టివేట్ చేసి ఫ్రెష్ గా ఉంచడానికి మన దగ్గర ఈ క్రీమ్స్ అన్ని కూడా ఉంటాయి. అలాగే ప్యూర్లీ పారాబెన్ సల్ఫేట్ లేని ప్రొడక్ట్స్ అన్ని మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడానా. సో అందరికీ తెలుసు అండ్ కొంతమంది మాత్రమే పారాబెన్ సల్ఫేట్ అని అనగానే అందరూ కూడానా ఏంటి పారాబెన్ అందరూ చెప్తున్నారు మేము చెప్పేస్తున్నాము అనేసి అంటారు. సో అది ఒక కెమికల్ బేస్డ్. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే మన దగ్గర నేచురల్ ప్రోడక్ట్ అన్ని కూడా ఇక్కడ వేగన్ అనేసి ఉంటదండి.
సో వేగన్ ప్రొడక్ట్ అనేది ఏంటి అనేసి అంటే ఇప్పుడే నేను చెప్పాను, ప్లాంట్స్ అండ్ ఫ్రూట్స్ బేస్డ్ మీద వస్తాయి. ఇవే కాదు, మన దగ్గర వేగన్ ప్రొడక్ట్స్ మీరు హ్యాపీగా ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఎవరికి ఏ ప్రాబ్లం కూడా రాదు. మన దగ్గర ఉన్న ఐలైనర్, మన దగ్గర ఉన్న లిప్స్టిక్స్, అలాగే మన దగ్గర ఉన్న మస్కరాస్, అలాగే మన దగ్గర ఉన్న కాంపాక్ట్స్, ఇవన్నీ కూడా పారాబెన్ సల్ఫేట్ లేనివి, అలాగే వేగన్ ప్రొడక్ట్స్ అండి. మరి లిప్స్టిక్లలో కూడా మనకి వేగన్ ప్రొడక్ట్ అనేది రీసెంట్లీ లాంచ్ అయిపోయింది. సో దానివల్ల మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావు. అలాగే స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన వెస్టేజ్ అయితే చెప్పండి. ఎందుకనేసి అంటే పిగ్మెంటేషన్ అనగానే మంగుమచ్చలు అందరికీ తెలుసు. ఈ మంగుమచ్చలకి పర్మనెంట్ క్యూర్ ఎక్కడా కూడా లేదు, ఓన్లీ వెస్టేజ్ లో మాత్రమే ఉంది. నేను ఒక్కటే చెప్తాను, ఎవ్వరికి ఏ ప్రోడక్ట్ ఇచ్చినా సరే 100% మీరు ఇన్ని నెలలు వాడాలి. ఓకే, ఇన్ని నెలలు వాడిన తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే మీకు మీరు పెట్టిన 6 months పేమెంట్స్ కూడా నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తాను. అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళందరికీ కూడా మన మీద ఒక నమ్మకం అనేది వస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళందరూ తీసుకొని వాడతారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇది సన్ స్క్రీన్. నేను చాలా మందికి చెప్పాను. నేనైతే ఇది వచ్చిన దగ్గర నుంచి యూజ్ చేయడం జరిగిందండి. PA++ అన్నమాట. ఇది మిల్క్ బేస్డ్ ఉంటది. జస్ట్ యూజ్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకుంటాము. సన్ స్క్రీన్ అనేది మనకి వింటర్, సమ్మర్, అలాగే రైనీ సీజన్ తేడా ఉండదు. 365 days కూడా మనము సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిందే. సన్ లోకి వెళ్తేనే సన్ స్క్రీన్ యూజ్ చేయాలా అనేసి అంటే సన్ లోకి వెళ్ళిన వాళ్ళకే కాదు, ఈవెన్ వంట చేసిన దగ్గర నుంచి కూడా యూవీబీ రేసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో వంట చేసే ఇంట్లో ఉండే ప్రతి లేడీ కూడా సన్ స్క్రీన్ అనేది వాడాలి. అలా వాడితేనే వాళ్ళ పోర్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి మన దగ్గర 15 ఉంది, అలాగే 30 ఉంది, అలాగే 40 ఉంది, అలాగే 50 కూడా ఉంది. సో ఇది కూడా పారాబెన్ సల్ఫేట్ లేని ప్రొడక్ట్స్. ఇది ఒక దుంప జాతికి చెందింది, దాని నుంచి తీసుకొచ్చిందే ఇది. సో ఖచ్చితంగా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది సన్ నుంచి. సన్ డ్యామేజ్ చాలా మందికి ఉంది. ఆ సన్ డ్యామేజ్ వల్ల తెలియకుండానే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పిగ్మెంటేషన్ అనేది ఒక రోజులోనో, ఒక నైట్ లోనో, ఒక డే లోనో వచ్చేసేది కాదండి. కొన్ని నెలలు లోపల ఉంటది. దాని తర్వాత కొన్ని నెలల తర్వాత అది కొంచెం కొంచెం బయటికి రావడం జరుగుతుంది. ఆ కొంచెం కొంచెం వచ్చింది కాస్త ఇంకా అలా ఫేస్ అంతా రావడం జరుగుతుంది. చాలా మందికి నోస్ మీద వచ్చేస్తుంది, చాలా మందికి చీక్స్ మీద వస్తుంది, చాలా మందికి ఫోర్ హెడ్ మీద వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టాలి అనేసి అంటే ఓన్లీ వెస్టేజ్ లో అయితే దీనికి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉందండి. ఒక రోజు నేను ఒక చిన్న చెప్తాను. నేను ఒక చిన్న అంటే జ్యువెలరీ కావాలని చెప్పేసి నేను ఒక షాప్ కి వెళ్ళడం జరిగింది. ఆ షాప్ లోని ఆమె చాలా వైట్ గా ఉంది, చాలా ఫెయిర్ గా ఉంది. అక్కడక్కడ మంగుమచ్చలు అయితే ఉన్నాయి. వెంటనే ఏంటి ప్రాబ్లము ఏంటి అనేసి అంటే ఇలా నాకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పింది. అవును, ఓకే, వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, యూజ్ చేసుకుంటారా అని చెప్పేసి మన వెస్టేజ్ కంపెనీ కోసం చెప్పడం జరిగింది. వెంటనే తను నో అని చెప్పింది. అప్పుడు నేను అన్నాను, ఓకే మీరు ఆల్రెడీ కెమికల్ పీలింగ్ కి వెళ్తున్నారా అని అడిగాను. ఎస్, ఆల్రెడీ 2 sittings అయిపోయినాయి అని అన్నది. ఎంత పెట్టారు మేడం అంటే 1 lakh అన్నారు. నేను షాక్ అయిపోయాను. అసలు ఏంటి అనేసి అంటే ఒక ఫేస్ ని నేచురల్ గా కాపాడుకోండి అంటే ఎవరు ముందుకు రావట్లేదు. 1 lakh పెట్టి కెమికల్ పీలింగ్ చేయించుకుంటున్నారా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడని నేను మనసులో అనుకున్నాను ఓకే అనేసి. కెమికల్ పీలింగ్ అనేసి నేనే డైరెక్ట్ గా అడిగేశాను. తనైతే నేను అంటే నేను ఆల్రెడీ బ్యూటిషియన్ ని కలిశాను, సో ఆల్రెడీ మాట్లాడుతున్నాను అని చెప్పింది. నేను వెంటనే అన్నాను, కెమికల్ పీలింగ్ జరుగుతుంది కదా మీ ఫేస్ లోని అనేసి. అవును, ఇంకో 3 sittings ఉన్నాయి అని చెప్పారు. ఎంత కట్టారు అనగానే 1 lakh. ఓకే మేడం, మరి గ్యారంటీ ఉందా మళ్ళీ మీ స్కిన్ నార్మల్ గా ఉంటది అనేసి అంటే తెలియదు మేడం, మనం మెయింటెనెన్స్ చేసుకున్న దాని ప్రకారం ఉంటది అని అన్నారు. ఎందుకో జనాలు పిచ్చోళ్ళలాగా కెమికల్ పీలింగ్స్ ఇవన్నీ చేయించుకుంటున్నారు అనేది అయితే నాకు అర్థం కాలేదు. నేను చెప్పాను క్రీమ్స్ తోటే పోతుంది ఏంటి అంటే అవునా అని చెప్పేసి ఓకే మేము డబ్బులు కట్టాం కదా, ఓకే లైట్ అని చెప్పేసి ఇంక అన్నారు. నేను కూడా అనుకున్నాను సరే ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి నాకు ఆ రోజు తెలిసింది. ఒక పిగ్మెంటేషన్ ప్రాబ్లం కోసం లక్షలు పోసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా మన వెస్టేజ్ లో ఉన్న క్రీమ్స్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాళ్ళకి సరైన క్రీమ్స్ మీరు అందజేయగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. వాళ్ళు ఇంకో 10 మందిని తీసుకొస్తారండి ఖచ్చితంగా. అలాగే మనం క్రీమ్స్ అనేసి ఎంత ఫేస్ మీద ఇవన్నీ పెట్టుకున్నా సరే మన బాడీ హెల్దీగా ఉండాలి. సో మనము తీసుకునే ఫుడ్ కూడా హెల్దీగా ఉంటేనే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. హైడ్రేటింగ్ గా ఉండడానికి
మనం నేచురల్ గా చాలా తీసుకోవచ్చు. అండ్ అలోవెరా ఆమ్లా అనేది వెళ్ళి కన్జ్యూమ్ చేయండి, ఎప్పుడు కూడా హైడ్రేటింగ్ గా ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందికి అందరికి ఇష్టం హెయిర్ అంటే చాలా మందికి ఇష్టం. మరి అలాంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు విపరీతంగా ఎక్కువైపోతున్నాయి ఎక్కడ చూసినా. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటి అనేసి అంటే హెయిర్ ఫాల్ అయిపోయిన హెయిర్ ప్లాంటేషన్స్ వచ్చేసినాయి, హెయిర్ లాంగ్ హెయిర్ కావాలి అనేసి అంటే ఎక్స్టెన్షన్స్ వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి. ఏది కావాలన్నా సరే ఇన్స్టెంట్ గా మన దగ్గరకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా మన ఫర్దర్ ఫ్యూచర్ కూడా బాగుండాలి అని అనుకుంటే మన దగ్గర హెయిర్ కి కూడా ఉన్నాయి. సో హెయిర్ ప్రాపర్ గైడెన్స్ తీసుకున్నట్లయితే నేను మొన్నటి వరకు కూడా నాకు తెలియదండి. యాక్చువల్లీ ఈ రోజు నేను హెయిర్ కోసం చెప్పాలనుకోలేదు, కానీ నాకు జరిగిన ఒక చిన్న చిన్న మార్పుల వల్ల మీ అందరి ముందుకి కూడా చెప్పడానికి నేను వచ్చాను. ఏంటి అనేసి అంటే గత 3-4 మంత్స్ నుంచి విపరీతమైన హెయిర్ ఫాల్ అయిపోతుంది. చాలా అసలు ఎలా అనేసి అంటే బయోటిన్ ఎప్పుడు వస్తుందా అని చూసుకొని ఉండేదాన్ని. సో బయోటిన్ వాడుతున్నాను, హెయిర్ నెయిల్ వాడుతున్నాను, అలాగే అలోవెరా ఆమ్లా కూడా యూజ్ చేస్తున్నాను, హెయిర్ నెయిల్ క్యాప్సూల్ కూడా యూజ్ చేస్తున్నాను. కానీ అప్పటికి నా హెయిర్ ఫాల్ అనేది అసలు ఊడిపోతానే ఉంది. అందరూ అంటే వెస్టేజ్ వాడితే తగ్గుతుంది కదా అని అంటారు కదా అని చాలా మంది హెయిర్ చూసి ఓకే మేడం ఏం వాడుతున్నారంటే ఆల్రెడీ నా హెయిరే ఊడిపోతుంది, మీకు నేనేం చెప్తాను అని చెప్పేదాన్ని. ఆ దాని తర్వాత నాకు నేనే హెయిర్ ఊడిపోతుంది, వెస్టేజ్ వాడుతున్నా సరే ఊడిపోతుంది అనేసి రీసెంట్లీ ఒక 10 days బ్యాక్ వరకు కూడా అనుకున్నాను. అనుకున్న తర్వాత నాకు సొల్యూషన్ అయితే దొరకలేదు. బయోటిన్ కూడా వాడుతున్నాను, B12 కూడా వాడుతున్నాను. అన్ని వాడుతున్నా సరే నాకు ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ అవ్వలేదు. దాని తర్వాత నాకు నేను రియలైజ్ అయ్యాను. సునీల్ సార్ అని చెప్పేసి అతను వస్తే నేను అడిగాను. ఆయన హెయిర్ కేర్ ఎక్కువ తీసుకుంటారు. సార్ ఎన్ని వాడుతున్నా నాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది, ఏంటి ప్రాబ్లం అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్పారు. మనం ఎన్ని బాడీకి తీసుకున్నా సరే మన మెంటల్ హెల్త్ బాగుండాలి రమ్య అని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అని చెప్పేసి రమ్య మేడం కి మెంటల్ హెల్త్ బాగాలేదా అనేసి అంటే మెంటల్ హెల్త్ బాగాలేదని కాదు, ఏదైనా ఒక దానికోసం ఎక్కువ ఆలోచించడం. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మన చేతిలో ఉంటాయి, దాన్ని మనం రికవరీ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అండ్ మెడిటేషన్ చెప్పారు. యోగా, మెడిటేషన్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మన బాడీ అనేది హెల్దీ అవుతుంది. ఆబ్వియస్లీ అప్పుడు మన హెయిర్ యొక్క రూట్స్ అనేవి హెల్దీగా అయ్యి స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పారు. దాని తర్వాత మన బాడీకి ప్రాపర్ కాల్షియం ఉండాలి, అలాగే ప్రోటీన్ ఉండాలని చెప్పారు. మీరు నమ్ముతారో లేదో అండి, నేను 15 days అవుతుంది నేను దీన్ని ట్రై చేసి. ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5 o'clock కి లేవడం, నా డ్రీమ్ రాయడం, 5:30కి నేను మీటింగ్ అటెండ్ అవ్వడం, 6:30కి నా టైం పెట్టుకున్నాను. సో నా ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్ని కూడా పెట్టుకున్నాను. దాని తర్వాత హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది కూడా రెడ్యూస్ అయిపోవడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది నాకైతే. ఎప్పుడైతే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా చేసుకోవడం జరుగుతుందో మనకి నైట్ టైం అయ్యేసరికి మనకి టైం టు టైం స్లీప్ అనేది వస్తుంది. ఎవరికైతే టైం టు టైం స్లీప్ ఉంటుందో వాళ్ళు ఆబ్వియస్లీ హెల్దీగా ఉంటారు. సో వాళ్ళ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా షార్ప్ గా జరుగుతుంది. ఎవరైతే 6 to 7, 8, 9, 10 ఈ టైంకి లెగుస్తారో వాళ్ళు చాలా అంటే వాళ్ళ బ్రెయిన్ మొద్దుబారిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఏదైనా చాలా మంది వెస్టేజ్ లో వింటూనే ఉన్నాను, ఏది చెప్పినా సరే వెంటనే మర్చిపోయాము, గుర్తులేదు, ఇలాంటివి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి మాత్రం నా సజెషన్ నా తరపు నుంచి ఒక్కటే, ఎర్లీ మార్నింగ్ మీరు 5 o'clock కి లేచిన రోజు మీ బ్రెయిన్ చాలా షార్ప్ గా వర్క్ చేస్తుంది. మరి ఒక రోజు లెగిస్తేనే మీకు అంత మంచి రిజల్ట్ వచ్చింది అనేసి అంటే ఎవ్రీడే లెగిసి చూడండి, ఎక్సలెంట్ మిరాకిల్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మరి నాకైతే కనిపిస్తుంది. అప్పుడప్పుడు నిద్ర సరిపోవట్లేదు, 6 hours మాత్రమే పడుకుంటున్నాను అన్న ఇది వస్తుంది. కానీ ఒక్కటే, సో ఈ రోజు నేను చేసే సాక్రిఫైస్ నా లైఫ్ కి అండ్ నా హెల్త్ క్యూరెన్స్ కోసం నేను చేసుకుంటున్నాను. అప్పటి నుంచి నా హెయిర్ స్ట్రాంగ్ అయింది. అలాగే మన దగ్గర హెయిర్ షాంపూస్ ఇవన్నీ కూడా అంటే షాంపూ, హెయిర్ ఆయిల్, హెయిర్ నెయిల్ క్యాప్సూల్, ప్రోటీన్ ఇవన్నీ సజెస్ట్ చేసినా సరే ఊడిపోతుంది అన్న వాళ్ళకి నేను ఈ సలహా ఇస్తున్నానండి. వాళ్ళకి యోగా, మెడిటేషన్ ఆర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తీసుకోమని చెప్పండి. అలాగే ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్ వాటర్ మస్ట్ అండ్ షుడ్ గా ఉన్నట్లయితేనే ఇది మనకి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఊరికి మనం షాంపూ, హెయిర్ ఆయిల్ సజెస్ట్ చేసేసినా సరే వాళ్ళకి ఏమీ రిజల్ట్ రాదు. ఎందుకు అనేసి అంటే షాంపూ, హెయిర్ ఆయిల్ అనేది మనం బయట మాత్రమే అప్లై చేసుకుంటామండి, అది లోపలికి వెళ్ళదు. అలాగే మనము నైట్ టైము అండ్ డేకి 2 times మంచిగా హెడ్ మసాజ్ అనేది చేసుకుంటే మన రూట్స్ ఇంకొంచెం ఓపెన్ అయ్యి మంచిగా ఎయిర్ అనేది ఆక్సిజన్ అనేది వెళ్తది. అప్పుడు ఆబ్వియస్లీ మన హెయిర్ కూడా గ్రోత్ ఉంటది. అలాగే ఆ ఒక లాంటి షైన్ వస్తదండి. అండ్ సాఫ్ట్నెస్ అండ్ సిల్కీనెస్ కూడా వస్తది.
మరి ఇలాంటివి అన్నీ కూడా మన దగ్గర ఇంత మంచి ప్రొడక్ట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మీకున్న మీ రిలేటివ్స్ కున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి మీ సర్కిల్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ కి కూడా సొల్యూషన్ మన వెస్టేజ్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ ప్లాట్ఫామ్ గురించి మీరు తెలియజేస్తూ వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ కోసం చెప్పగలిగితే 100% వాళ్ళు వచ్చి తీసుకొని యూజ్ చేసి వాళ్ళకి ఇంకో 10 మందికి చెప్పగలుగుతారండి. సో ఈ రోజు సెషన్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ 6:30 అవుతుంది. అండ్ ఇంకొక విషయము ఆల్రెడీ మంత్ స్టార్ట్ అయిపోయింది డిసెంబర్. ఈ రోజు వచ్చేసరికి 5వ తారీఖు. మరి ఆల్రెడీ నేను 1:6 నిన్ననే కంప్లీట్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ మొన్ననే అవ్వాలి కానీ కొన్ని ప్రొడక్ట్స్ లేకపోవడం వల్ల నేను నిన్న కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 1:6 ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఒక తెలియలేని కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయండి చాలా మంది లైఫ్ లోని. మరి సైడ్ వాల్యూమ్ అనే ప్రాబ్లం తోటి చాలా మంది వెస్టేజ్ బిజినెస్ మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని నేను చాలా మందికి అడిగేదాన్ని, అంటే 10,000 20,000 పాయింట్స్ ఒకే లైన్ నుంచి వచ్చేస్తున్నాయి అంటే, ఓకే మీరు చేసుకోవట్లేదు ఎందుకనేసి అంటే సైడ్ వాల్యూమ్ లో ఎవరు లేరు మేడం, అందుకోసం బిజినెస్ ముందుకు వెళ్ళలేకపోతుంది అనేసి. సో పెట్టుబడి అయితే పెట్టే బిజినెస్ కాదు కాబట్టి సో ఇది అని చెప్పేవారు. మరి అలాంటి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవాలి అనేసి అంటే ఖచ్చితంగా మీరు 1:6 అనే ఫార్ములాని అమలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మరి మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలన్నా సరే 1:6 అనే ప్లాట్ఫామ్ లోకి మీకున్న లైఫ్ లైన్స్ అందరినీ కూడా తీసుకొని రండి. మీరు ఈజీ టు ఈజీ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ ఇవన్నీ కూడా ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. 100 PVA చేయాలి అనే రూల్ అనేది ఉంది. సో దానికి ఉన్న క్రైటీరియాని దానికి చెప్తూ అండ్ ఎట్ ఏ టైమ్ మన 30 PV 40 PVని కూడా, అలాగే మొన్న 50 లక్షలు తీసుకునే సుబ్బయ్య శెట్టి సార్ చెప్పారండి, ఎవరైతే ప్రొడక్ట్ ని సేల్ చేస్తారో, సేల్ మీన్స్ ఓన్లీ బిజినెస్ కాకుండా సేల్ చేస్తారో వాళ్ళు ఇంకొంచెం బిజినెస్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఒక స్టెప్ ముందుకు వేసిన వాళ్ళు అవుతారండి 100%. సో అందుకోసం అని చెప్పేసి సేల్ ని కూడా మోస్ట్ ఆఫ్ ది పెట్టుకోండి. అలాగే సెల్ఫ్ లో పీవీ ఖచ్చితంగా మీరు సేల్ చేసుకున్న ప్రతి ఐటెం కూడా సెల్ఫ్ లో పీవీ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అందరికీ తెలిసింది ఒకటే ఒక విషయం, దాన్ని ఒక్కదాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది. సో అదేంటి అనేసి అంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఏంటి, సో 100 PV అనేది చేస్తారు చాలా మంది, అక్కడతో అయిపోతుంది అని అనుకుంటారు. కానీ 15వ తారీఖు నుంచి 27వ తారీఖు లోపు ఫస్ట్ ఇన్వాయిస్ 20 PV కానీ స్టార్ట్ చేసి దెన్ నెక్స్ట్ మీరు ఎన్ని పీవీ చేసినా ఈచ్ పీవీకి 4 రూపీస్ అయితే కంపెనీ ఇస్తుందండి. మరి ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. 2 నుంచి 14వ తారీఖు మాత్రమే కన్సిస్టెన్సీ అనుకునే వాళ్ళకి ఈ ఆపర్చునిటీని మీరు పరిచయం చేయండి. మరి 15 నుంచి 27వ తారీఖు లోపు కానీ ఎవరైతే ఈ సైడ్ వాల్యూ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసేసుకుంటారో వాళ్ళకి ఈ 100 PV ఓచర్లే కాకుండా మామూలుగా కూడా ఓచర్లు వస్తూ ఉంటాయండి. 15వ తారీఖు నుంచి ఎవరైతే మినిమం 20 PV కొనుక్కుంటారో వాళ్ళకి ఈచ్ పీవీకి 4 రూపీస్ కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీన్ని అయితే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటి నుంచి మీరు దీని మీద ఫోకస్ పెట్టండి. 15వ తారీఖు నుంచి 27వ తారీఖు లోపు కూడా మీరు కన్సిస్టెన్సీని చెప్పండి, అది కూడా కన్సిస్టెన్సీలోకి వెళ్తుంది. 4 months అయిన తర్వాత అది కూడా ఓచర్ వస్తుంది. 14వ తారీఖు వరకు మాత్రమే క్రైటీరియా అని చెప్పేసి ఎవరికి చెప్పకండి. అంటే అక్కడితో అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళకి 15 నుంచి 27వ తారీఖు లోపు 100 అయితే 100, 200 అయితే 200, మినిమం 20 PV చేసుకున్నా సరే 4 months అయిన తర్వాత మీకు ఓచర్ అనేది వస్తుంది. మరి ఆ ఓచర్ 2,500 వస్తుందా మేడం అనేసి అంటే 2,500 కాదు, నేను ఇప్పుడే చెప్పాను. మీరు ఇక్కడ కౌంటింగ్ కూడా చేసేసుకోవచ్చు. మీరు 20 PV చేసినట్లయితే ఈచ్ పీవీకి 4 రూపీస్ వస్తుంది. మరి 20 into 4 చేసుకొని మీకు ఎంత వస్తుందో అది చూసుకోండి. సో 20 into 4 అనగానే మీకు 80 రూపీస్ వస్తుంది. మరి అక్కడ ఓన్లీ ప్రొడక్ట్ తీసుకోవడానికి డబ్బులు మాత్రం రావు. అది మరి ఆ ఓచర్ రిలీజ్ అయిపోతే 2 to 14 కన్సిస్టెన్సీ రిలీజ్ అయిపోతుంది. 15 to 27 ఈ ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ రిలీజ్ అయిపోతుంది. ఎట్ ఏ టైం మనకి క్యాష్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉండేటప్పుడు మనం దీన్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు అనేసి అంటే చాలా మందికి కూడా ఇది నేను ప్రమోట్ చేస్తాను. మన నా లైఫ్ లైన్స్ లో ఒక మేడం కి 5,175 రూపీస్ వచ్చిందండి. ఎందుకనేసి అంటే తన సైడ్ వాల్యూమ్ అంతా కూడా తను సేల్ చేసుకుని తన సెల్ఫ్ లో వేసుకుంది కాబట్టి. సో 4 months అయిన తర్వాత 5,175 ఒక్కసారి వచ్చింది. అలాగే నాకు కూడా 2,194 ఒకసారి వచ్చింది. అలాగే 3,494 ఒక్కసారి వచ్చింది. ఈ 2515 ఓచర్ కాకుండా ఇవి వచ్చినాయి. ఒక్కసారి దీని గురించి క్లారిటీగా మీ అప్లైనర్స్ ని అడగండి. ఏంటి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మీ అప్లైనర్ కాల్ చేసి 2 to 14 తో పాటు 15 to 27th కూడా ఉందంట కదా మేడం, అదేంటి అనేసి కనుక్కోండి. సో ఈ రోజు సెషన్ ఖచ్చితంగా ఎంతో కొంతమందికి ఉపయోగపడిందని అయితే నేను అనుకుంటున్నాను.
మరి అది ఎంతవరకు ఉపయోగపడింది అనేది మరి మీకు పడే పాయింట్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. నాకు ఇంకొకసారి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పివి లక్ష్మి మేడం కి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఎప్పుడు పిలిచినా సరే నేను ఖచ్చితంగా నేను నేర్చుకోవడానికి ముందుకు వస్తాను. అండ్ నాకు వచ్చింది ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవడానికి 100% వస్తానని నేను మీకు నిన్ననే మాట ఇచ్చాను. 100% మీరు మార్నింగ్ కాల్ చేసి ఇప్పుడు నువ్వు మాట్లాడాలమ్మా దీనికోసం అనేసి అంటే 100% నాకు వచ్చింది నేను మాట్లాడడానికి నేను మాట్లాడతాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు కూడా ఉన్న ప్రతి లీడర్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది నాకు తెలీదు, కానీ నాకు వచ్చిన దాన్ని మాత్రం మీ ముందు నేను చెప్పగలిగాను. మరి ఇంత టైం కేటాయించిన ప్రతి ఒక్క లీడర్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే 2025 డిసెంబర్ నాటికి నేను 1 lakh తీసుకోవడానికి నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. ఆ డ్రీమ్ ని ఖచ్చితంగా అచీవ్ అవుతున్నందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా నేను నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా రుణపడి ఉంటాను. ఎప్పుడు వాళ్ళు కాల్ చేసినా సరే వాళ్ళకి నేను హెల్ప్ చేయడానికి, వాళ్ళకి నేను గైడ్ చేయడానికి ఎప్పుడు ముందునుంటాను. మరి నా లైఫ్ లైన్స్ అండ్ లవ్ లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన సో పివి లక్ష్మి మేడం నా టాప్ అప్లైనర్, అలాగే హరీష్ మాకేష్ సారు, అలాగే రమణి మేడం, నాకు ఇప్పుడున్న దీనిలోని నా అప్లైనర్స్ అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా నాకు మంచి ఇన్స్పిరేషన్, నన్ను ఇంకొంచెం ముందుకెళ్ళడానికి మోటివేట్ చేస్తూ అలాగే పుష్ చేస్తున్నందుకు మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాడినరీ, అద్భుతమైన సెషన్ ఇచ్చారు. నార్మల్ గా లేదమ్మా, వందే భారత్ ట్రైన్ లాగా నాన్ స్టాప్ ప్రతిదీ సబ్జెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్సలెంట్. ఇలా ఇండివిజువల్ గా ఎవరైతే ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. సో అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ అండి. ఈ రోజు వైజాగ్ మెయిన్ బ్రాంచ్ జయలక్ష్మి ఫంక్షన్ హాల్లో మానస్ సార్ అగ్రికల్చర్ ట్రైనింగ్, సో అలాగే నందకిషోర్ సార్ కంపెనీ లీడర్షిప్ క్వాలిటీ ట్రైనింగ్ అనేది ఉంది. 10:30 కల్లా స్టార్ట్ అవుతుంది. సో 170 రూపీస్ టికెట్. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే డైరెక్ట్ గా జయలక్ష్మి ఫంక్షన్ హాల్లో డిఆర్కే రాజు సార్ ఉంటారు. ఆయన దగ్గర టికెట్స్ ఉంటే తీసుకుని ఎంట్రన్స్ ప్లేస్ లో కూర్చుంటే చాలా అద్భుతమైన ట్రైనింగ్ అండి. లీడర్స్ ట్రైనింగ్ అనేది ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాగే అగ్రికల్చర్ కోసం చాలా డౌట్స్ ఉండే, ఎంత మనం వచ్చినా కూడా కానీ మిరాకిల్ రిజల్ట్ వస్తుంది అగ్రికల్చర్, చాలా అద్భుతమైన రిజల్ట్. ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే వైజాగ్ మెయిన్ బ్రాంచ్ ఖచ్చితంగా మీరు ఈ రోజు రావాల్సిందే. సో అలాగే మరి ఈ రోజు సెషన్ మీద అద్భుతమైన ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. ఎందుకంటే వింటే ఎవరైనా చెప్తే వింటే సరిపోతుంది అనుకునే వాళ్ళ కన్నా నేను కూడా చెప్తే చాలా మంది నా సెషన్ వింటారు అనుకునే వాళ్ళు తక్కువ పర్సెంట్ లో ఉంటారు. మరి అలాంటి ఈ రోజు రమ్యారెడ్డి మేడం సెషన్ అయితే అద్భుతం, అమోఘం. ప్రతిదీ స్కిన్ కేర్ కోసం అయితే అద్భుతంగా చెప్పారు. ఎస్ అండి, స్కిన్ కేర్ కొన్ని లక్షలు బయట ఖర్చు పెడుతున్నారు. మరి అలాంటి మిరాకిల్ రిజల్ట్ మన స్కిన్ ఫార్ములా 9 లో కూడా అద్భుతంగా ఉంది. సో అలాగే నేచురల్ ప్రొడక్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. పప్పాయి స్క్రబ్ అది ఎక్సలెంట్ గా ఉంటుంది రిజల్ట్. నేను స్వయంగా కస్టమర్స్ కి ఇస్తున్నానండి. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మరి అలాగే ఈ రోజు రమ్యారెడ్డి మేడం సెషన్ మీద అద్భుతమైన ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. రమణి మేడం, మీ టీమ్ లో ఉన్న వన్ ఆఫ్ ద క్రౌన్ డైరెక్టర్ మేడం. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమ్య మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నేను ఒక ఎంప్లాయ్ గా చేస్తూ కూడా ఇంతమంది అసలు నా డౌన్ లైన్ లో లైఫ్ లైన్స్ గా ఇంత మంచిగా డెవలప్ అవుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ రోజు మీరు మొన్న వచ్చేసరికి మనీ మేడం చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు సెక్షన్. ఇలా ఇంకా చాలా మంది నా డౌన్ లైన్స్ లో లీడర్స్ గా కనిపిస్తే ఇంకా అసలు దానికన్నా ఆనందం ఏది ఉంది అన్నట్టుంది నాకైతే. చాలా మంచి, అంటే మొత్తం అంతా కూడా కవర్ చేశారు. అంటే అటు మీ లైఫ్ జర్నీ చెప్పారు, ఇటు ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పారు. అసలు స్కిన్ కేర్ గురించి అయితే చాలా కేర్ తీసుకోవాలి మేడం. నిజంగా మీరు చెప్పినట్టు నిజమే మేడం. ఆల్రెడీ 1 lakh పెట్టి ఆవిడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అని అన్నారు. బట్ కెమికల్ బేస్డ్. మనదైతే అసలు ఖర్చు లేకుండా మనం ఎప్పటికప్పుడు స్కిన్ కేర్ అయితే తీసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా స్కిన్ అనేది చాలా అసలు డ్యామేజ్ అవుతూ ఉంది. బట్ ఇక్కడ మన స్కిన్ ప్రొడక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చాలా తక్కువ ఖర్చుతో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ సెక్షన్ అయితే బాగా ఉపయోగించుకుంటారు. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
మీ డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో హార్ట్ఫుల్ గా చెప్తున్నాను మేడం. సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రమ్య థ్యాంక్ యూ మేడం, మేడం. నిన్న మీ లైఫ్ లైన్ ఒక మాట ఇచ్చారు, 10 members 1:6 అని. మీరు కూడా Yes, చెప్తే ma'am. ఈ మంత్ సెపరేట్ లక్కీ డ్రా తీద్దామా లేకపోతే అందరితో కలిపి తీద్దామా? మీరు చెప్పండి మేడం. కలిసే తీసుకుందాం మేడం, అందరం కలిపి. రమ్య మేడం, మేడం కొంచెం కాదు, క్లారిటీ కాదు. ఇవ్వండి మేడం మేడంకి. Yes, మా మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం. మేడం ఇప్పుడు అంటే మన దగ్గర నుంచి 10 మంది వచ్చారు అనేసి అంటే మేడం మనకి సపరేట్ గా తీస్తారు. అంటే మొన్నటి వరకు అలానే తీశారు, కాకపోతే మన దగ్గర నుంచి తగ్గిపోయారు. అప్పుడు నేను ఓకే. చెప్పాను, నాకు తక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిపేయండి అమ్మా అనేసి నేనే చెప్పాను. ఎందుకంటే సో మనం గెలుచుకొని తీసుకోవాలన్న ఉద్దేశంతో, అందుకోసం ఈ మంత్ డిసెంబర్ లో మన టీం నుంచి 10 మంది ఖచ్చితంగా వస్తారని నేను మాట షూర్ ఇచ్చాను. మేడం, సో షూర్. అది 20 members అవుతారు మేడం నా టీం నుంచి తో కలిపి. సూపర్ డెఫినెట్ గా సూపర్. అప్పుడు మీరు మా టీం కి సెపరేట్ గా తీద్దరు మేడం లక్కీ డ్రా. అంటే ఈ మంత్ పక్కానా మేడం? నాకు మీరు పక్కా 20 మేడం. అన్నారు, నాకు 10+ ఇచ్చినా కూడా మరి చూద్దాం. అదే మేడం, రమ్య మేడం ఇప్పుడు ఇద్దరం కలిపి 20. ఓకే ఓకే సరే, మేడం. థ్యాంక్ యూ ఇద్దరు మేడం. కలిపి. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే నిన్న లన్వి లక్ష్మి మేడం కూడా అద్భుతమైన ఈవెంట్ చేయడం జరిగింది. మీరు లేడీస్ గ్రూప్ లో చూసారా లేదో. తర్వాత Yes, ma'am. మేడం ఫోన్ చేశారు, ఎంత బాగా జరిగిందో. 1:6 అంత ఇంప్లిమెంట్ జరుగుతుంది ప్రతి ఏరియాలో కూడా. మీరు ఇది కానీ చేసినట్టయితే, మనం గౌతమ్ బాలి గారు ఏదైతే చెప్పారో 6 లెగ్గల్లో పీవీ మనం చేస్తూ చక్కగా కొంతమందిని డూప్లికేట్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది మాత్రం మనం అందరం ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. సో అలాగే Yes, సాయి ma'am. సుధమ్మ Thank you, ma'am. మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Good. సారీ మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమ్య మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు సాయి సుధా అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఎక్సలెంట్ మేడం, నిజంగాను మీరు ఈరోజు సెక్షన్ చాలా బాగా చెప్పారు. మేడం ఏంటంటే మనకి గురించి డిమోలు అనేసి, నిజంగాను నేనైతే డిమో చేస్తున్నాను మేడం. చేయడం వల్ల అయితే మటుకు చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది మేడం. నేనైతే మటుకు ఫేస్ వాష్ అనగా నా ఫైనస్ క్రీమ్ అనగా వాడుతున్నాను మేడం. మన ఫేస్ లో కూడా గ్లో వచ్చింది. అందరూ అడుగుతున్నారు. నిజంగాను స్కిన్ గురించి చెప్పడం వల్ల ఇంకా ముందుకెళ్ళేటట్టుగా ఉన్నది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి సెక్షన్ ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సూపర్ ఎక్సలెంట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. సో అలాగే రమాదేవి మేడం మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ రమ్య వెరీ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఆల్ విషెస్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే పక్కన డిస్టర్బెన్స్ ఉందని అన్మ్యూట్ చేశాను మేడం. నిజంగా మేడం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఫస్ట్ ఒక స్టూడెంట్ గా మీరు వచ్చారు మేడం. స్టూడెంట్ గా వచ్చి చాలా సక్సెస్ తీసుకున్నారు. చాలా మంది స్టూడెంట్స్ కి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా అయితే చెప్పొచ్చు. మీ టెస్ట్ మనీ చాలా బాగా చెప్పారు మేడం. నెక్స్ట్ మీరు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేశారు. నెక్స్ట్ నిజంగా బ్యూటీ గురించి అయితే ప్రతి ఒక్కరూ మీరు చెప్పిన పాయింట్ ఆలోచిస్తామండి. నేను కూడా ఈవెన్ వెస్టర్న్స్ లోకి రాకముందు టాల్కమ్ పౌడర్ యూజ్ చేయడానికి కూడా చాలా భయపడేదాన్ని. మా ఇంట్లో ఎవరు యూజ్ చేయమండి. కానీ ఎప్పుడైతే వెస్టర్న్స్ లో స్టార్ట్ చేస్తామో ప్రతి ప్రోడక్ట్ కూడా నేను యూజ్ చేస్తాను మేడం. ఎందుకంటే మన కంపెనీలో 7 స్టెప్స్ లో ఫస్ట్ వచ్చేసరికి యూజ్ ద ప్రొడక్ట్. నేనైతే ప్రతిదీ చాలా మందికి ఇచ్చాను మేడం. స్క్రబ్ ఇచ్చాను, పపాయ స్క్రబ్ ఇచ్చాను, నెక్స్ట్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఇలా మంగు మచ్చలు కూడా ఇచ్చాను మేడం. చాలా మంచి మంచి రిజల్ట్ వచ్చినాయి నాకు బ్యూటీలోని. బీబీ క్రీమ్ కానీ ప్రతిదీ కూడా మేడం. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి సెషన్స్ ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. సో అలాగే మనీ మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు మేడం? వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, మీరు ఎలా ఉన్నారు? మిస్ అవుతున్నాం సూపర్ మేడం మేడం. మిమ్మల్ని. ఈ రోజు నుంచి మీ ట్రైనింగ్ ఖచ్చితంగా వద్దు మేడం. మిస్ ఖచ్చితంగా అవుతున్నా. నిజంగా మేడం, మిస్ అయిపోయాను. గుడ్ మార్నింగ్ రమ్య చెప్పండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్, ఎంజాయ్ చేస్తున్నారు మేడం. నెక్స్ట్ ట్రిప్ మీ అందరితో నేను ఎంజాయ్ చేయాలి మేడం. షూర్ షూర్ మ్యామ్, షూర్. అర్జున్ సార్ బాగున్నారా? లక్ష్మి మేడం తో కూడా కలిపి ఎంజాయ్ చేయాలి నేను అప్పుడు. Yes, విజయ మేడం తో, ఖచ్చితంగా. లక్ష్మి మేడం తో, ప్రియాంతర్తో, నెక్స్ట్ టైం నా ఫ్యామిలీ మెంబర్స్ తో అనమాట.
ఎస్ మ్యామ్. మేడం ఈరోజు సూపర్ సెషన్ ఇచ్చారు. ఇది కామన్ అని అనుకుంటారు, కానీ ఇది డైలీ లైఫ్ లో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయినటువంటి ప్రొడక్ట్స్ కోసం మీరు చెప్పారు ఈరోజు. అది Yes. చాలా మంది ఏమో ఇది నార్మల్ కదా, ఫేస్ వాషే కదా, ఈ క్రీమే కదా అని అనుకుంటారు, కానీ ప్రతి ఒక్క ఈ ప్రోడక్ట్ గురించి మన దాంట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నది యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది అనమాట. అది మన దాంట్లో మన లక్ ఏంటంటే మన గౌతమ్ బాలి సార్ మన కోసం లాంచ్ చేశారు. ఇవన్నీ తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ బెనిఫిట్స్ పొందే లాంటి ప్రొడక్ట్స్ అయితే మనకి ఇచ్చారు. అందులో నెంబర్ 1 ప్రొడక్ట్స్ ఏంటి అంటే స్కిన్ కేర్. ఇప్పటి రోజుల్లో బయట ప్రాబ్లమ్స్, బయట పొల్యూషన్ ప్లస్ ప్రతి ఒక్కరి హెల్త్ కండిషన్ బట్టి మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది స్కిన్నే. మనకి బయట అపీరెన్స్ వచ్చేది మాత్రం స్కిన్నే, కాబట్టి దాని మీద మెయిన్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అలాంటి వాటి కోసం ఈ రోజు మీరు మంచి సెషన్ అయితే ఇచ్చారు. సూపర్ మేడం. నేనైతే కేవలం ఓన్లీ ఫేస్ వాష్ వాడుతున్నాను, జస్ట్ ఒక మాయిశ్చరైజింగ్ క్రీమే వాడుతున్నాను. నేనైతే నా డౌన్ లైన్స్ కి మిగిలిన ప్రోడక్ట్స్ ఎవరైనా తీసుకుంటామంటే వాళ్ళ కోసం సజెస్ట్ చేశాను, కానీ స్క్రబ్ ప్యాక్ ఇటువంటివన్నీ కూడా డైలీ క్రీమ్ ఫెయిర్నెస్ క్రీమ్ అన్నది నేనైతే యూజ్ చేయట్లేదు. ఓన్లీ మాయిశ్చరైజింగ్ క్రీమును ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పారు కదా దాని తాలూకా బెనిఫిట్స్ ఏంటివన్నీ, ఇప్పటి నుంచి నేను కూడా యూజ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. ఇంకా ఇంకా ప్రస్తుతానికి అంతే మేడం. బాయ్ మేడం. ఎస్ మేడం. Actually ఒక మేడం, విషయం ఉంది. సో ఫ్యామిలీ తోటి మేడం ట్రిప్ కి వెళ్ళారు. ఆల్రెడీ మంగళవారం వెళ్ళడం జరిగింది. అయినా సరే జూమ్ కి అటెండ్ అయ్యి అక్కడ అసలు మీటింగ్ అటెండ్ అయ్యి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం అసలు గ్రేట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. 1:6 థ్యాంక్ యూ కోసం మ్యామ్. చెప్పారు కదా మేడం. నేనైతే నా గ్రూప్ నుంచి నాకున్న కొద్దిపాటి దీని నుంచి కూడా మా డౌన్ లైన్స్ లోని ఒకళ్ళిద్దరికే ఇలా 1:6 ఫామ్ అయిపోతారు ఈ మంత్ కి. నేనైతే ఒక 2 మెంబర్స్ కి ఇవ్వదలుచుకున్నాను మేడం. ఇస్తాను 2 మెంబర్స్ ని 1:6 చేస్తాను మేడం. లక్ష్మి మేడం చెప్తున్నాను. సూపర్ మేడం. మేడం ఓకే మేడం, బాయ్ మేడం. ఎస్ సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అలాగే లాస్ట్ వన్. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ వన్ సుమా మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రమ్య మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ రమ్య మేడం. నిజంగా ఈ రోజు అయితే ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ కోసమే చెప్పారండి. అందులో ఫేస్ వాష్ అండ్ పపాయ స్క్రబ్ అండ్ సన్ స్క్రీన్ లోషన్, ఇవి 3 అయితే కనుక మా ఇంట్లో అయితే మంచి మిరాకిల్ కనిపించిందండి. ఎందుకు అంటే మా పాపకి నెక్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది అనమాట, చాలా బ్లాక్ అయిపోయింది. ఆ విషయంలో అయితే ఫేస్ వాష్ అండ్ పపాయ స్క్రబ్ ఎక్సలెంట్ రిజల్ట్ అండి, చాలా బాగా క్యూర్ అయ్యింది. ఫేస్ చాలా గ్లోగా ఉండేది, హ్యాండ్స్ అంతా బాగుండేది, నెక్ మాత్రం చాలా బ్లాక్ గా ఉండేది అనమాట. ఏంటి ఇది ఇలా అయిపోతుంది అని చెప్పి నాకైతే కనుక బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళడానికి కానీ ఫేస్ కంటూ ఏమి వాడడం అది అయితే నాకు అలవాట్లేదు మేడం, ఎప్పుడు కూడా. ఇప్పుడు మేడం చెప్పారు చూసారా పౌడర్, అది కూడా నాకు అలవాట్లేదండి. అలాగే మా పాపకు కూడా ఏ రోజు మాకు అలవాట్లేదు. కానీ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మన ఫేస్ వాష్ పపాయ స్క్రబ్, అలాగే ఇప్పుడు పాపకి అయితే కనుక నేను SPF 15 ఇస్తున్నానండి. న్యాచురల్స్ నిజంగా ఫేస్ లో అయితే గ్లో అయితే కనిపిస్తుంది అండి. దీంతో పాటు తనకి ఇన్నర్ గా నేను కొలాజన్ కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫేస్ కొంచెం స్కిన్ డల్ గా అనిపిస్తుంది ఫేస్ ఒకటి. అందుకోసమని నేను మేడం అడిగితే మేడం కొలాజన్ కూడా సజెస్ట్ చేశారు, అది కూడా కొలాజన్ కూడా ఇస్తున్నాను. ఫేస్ లో అయితే లైట్ గా చేంజెస్ అయితే కనబడుతున్నాయి. నెక్ అయితే ఎక్సలెంట్ గా బ్లాక్ అయితే మొత్తం కంప్లీట్ గా తగ్గిపోయిందండి. అదంతా కూడా మన ఫేస్ వాష్ అండ్ పపాయ స్క్రబ్ వల్లే. నిజంగా న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. పపాయ స్క్రబ్ లో పపాయ తింటే మనకి బాడీకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా మేడం ఇందాక చెప్పారు. డైజెషన్ పరంగా కూడా అది ఎంత రిజల్టో, అలాగే మన స్క్రబ్ లో కూడా నిజంగా అంత రిజల్ట్ అయితే ఉందండి. పాప అయితే వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటది. ఇప్పుడు కూడా నేను పాపకు వాడుతున్నాను, ఎక్సలెంట్ గా ఉందండి. హెయిర్ ప్రొడక్ట్స్ అవనివ్వండి, బ్యూటీ ప్రొడక్ట్స్ అవనివ్వండి, ప్రతిదీ కూడా మన దాంట్లో న్యాచురల్సే కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ నైనా క్యూర్ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. నేను ఎవరికైనా కూడా సజెస్ట్ చేస్తున్నాను ఫేస్ వాష్ అండ్ పపాయ స్క్రబ్, సన్ స్క్రీన్ లోషన్. ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ కోసం చెప్పారు. మీలా యూత్ అందరూ కూడా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని ఎంచుకుంటే కనుక ఫ్యూచర్ లో జాబ్స్ లేవు అన్న పదం అయితే ఎక్కడ వినబడదండి. ఇన్కమ్ అంటూ ఎర్న్ చేసుకుంటారు పిల్లలు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోతుంది. థ్యాంక్ యూ మేడం. మీలాంటి వాళ్ళు చాలా మంది పిల్లలు రావాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. విష్ వెళ్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అందరికీ కూడా, సో అలాగే మరి మా అందరూ కూడా 1:6 ఫస్ట్ 100 PV సిఎన్సి ప్రతి ఒక్కరు కూడా ఎవరు 100 PV కంప్లీట్ చేద్దామండి. అలాగే ఒక 6గురికి షేర్ చేసే బాధ్యత తీసుకుందాం. ఇండియన్ ప్రొడక్ట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ, హెల్త్ పరంగా అందరికి కూడా ఒక 6గురికి షేర్ చేద్దాం. దాన్ని ప్రతి ఒక్కరికి అలవాటు చేద్దాం. ₹1,00,000 ఇన్కమ్ ఖచ్చితంగా వెస్టేజ్ లో తీసుకుందాం. ఒక కార్ తీసుకుందాం. ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ అనేది బయట పడిపోదాం. సో అలాగే మంచి నాలెడ్జ్ కూడా తీసుకుందామండి. ఈ రోజు మీటింగ్ లో ప్రతి ఒక్కరం కలుద్దాం. వన్స్ అగైన్ రమ్య మేడం కి థ్యాంక్ యూ చెప్తూ, ఒక్కసారి మేడం కి అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకుని థ్యాంక్ యూ చెప్తే మనం రేపు జరగబోయే సెషన్ లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మీకు బ్రైట్ ఫ్యూచర్ కి ఆల్ ది బెస్ట్. అందరూ మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్, మీ దగ్గర మ్యూట్ ఆన్ థ్యాంక్ యూ అవుతుంది. మేడం, రమ్య మేడం, సూపర్ సెషన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, రమ్య మేడం. థ్యాంక్ యూ మేడం, రమ్య మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, రమ్య మేడం. థ్యాంక్ యూ లీడర్స్. రేపు మార్నింగ్ జరగబోయే జూమ్ లో కలుద్దామండి. ప్రతి ఒక్కరు కొత్త టీం ని యాడ్ చేయించండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సో మన జూమ్ లో అద్భుతమైన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుందండి. సో థ్యాంక్ యూ అమ్మా రమ్య, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. రమ్య మేడం సూపర్ మేడం, బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.